మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో మంగళమయ జీవనం కొనసాగించడం కోసం మనం శిష్ట వ్యవహారం ఆచరించాలి అని చెప్పుకున్నాము. ఆ శిష్టాచారం ఎలా ఉండాలి అంటే ఆప్త పురుషులకు సమానంగా ఉండాలి అని చెప్పుకున్నాము. అలా శిష్టాచరణం చేయడం వలన ఫల ప్రాప్తి కలుగుతుంది అని చెప్పుకున్నాము. సో ఆ శిష్టాచారం ఎలా వస్తుంది అంటే మంగళ ఆచరణం చేయడం వల్ల. మంగళ ఆచరణం ఏంటంటే అహింసాది కర్మల ద్వారా మనకు ఫల ప్రాప్తి కలుగుతుందని చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత పూర్వపక్షి ఏం చెప్పాడంటే నిన్న మన ప్రసంగంలో ఏం చెప్పుకున్నామంటే పూర్వపక్షి ఒక ఆక్షేపం చేశాడు. సిద్ధాంతి ఏం చెప్పాడంటే అహింసాది కర్మను ఆచరించడం వల్ల నీకు ఫల ప్రాప్తి కలుగుతుందని చెప్పి రకరకాల ఫలాల గురించి మనం శృతి ప్రమాణం గురించి చెప్పుకున్నాము. కానీ పూర్వపక్షి ఏమంటా అంటే కేవలము కర్మలు చేయడం ద్వారా నీకు ఫల ప్రాప్తి కలగదు. ఫల ప్రాప్తి అనేది ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఈశ్వరుడే ఫలాన్ని ఇచ్చేది కాబట్టి ఈశ్వరుడే ఫల ప్రదాత కాబట్టి కేవలం కర్మల ద్వారా నీకు ఎటువంటి ఫల ప్రాప్తి కలగదని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు. దానికి సిద్ధాంతి ఏం చెప్పాడంటే నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి. కేవలం కరెక్టే, ఫల ప్రాప్తిని ఈశ్వరుడే ప్రదానం చేస్తాడు. కానీ ఆ ఈశ్వరుడా జీవాత్మ చేసిన కర్మలను బట్టి ఫల ప్రాప్తి అందజేస్తాడు, ఫల ప్రాప్తిని ఇస్తాడు. కాబట్టి కేవలం కర్మల ద్వారా కాదు, ఆ చేసిన కర్మలను బట్టి ఈ పరమాత్మ ఫల ప్రాప్తిని అందజేస్తాడు, అంటే ఫలాన్ని ఇస్తాడు. అది ఇక్కడ తీసుకోవాలి. కేవలం కర్మ కాకుండా ఆ కర్మలను బట్టి ఈశ్వరుడు ఫలాన్ని ఇస్తాడని చెప్పి చెప్పుకున్నాం. కర్మనా తత్ సిద్ధేహి, కర్మ ద్వారా తత్ సిద్ధి కలుగుతుంది. నువ్వు ఏం తీసుకున్నావు? కేవలము కర్మల ద్వారా తీసుకుంటున్నావు. కర్మలతో పాటు కర్మలు ఆధారం చేసుకునే పరమాత్మ ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి కర్మతో పాటు పరమాత్మ యొక్క కర్తృత్వం ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అప్పుడు మరి పూర్వపక్షి ఏం చెప్పాడంటే స్వ ఉపకారాత్ అధిష్టానం లోకవత్, అంటే లేదండి పరమాత్మ స్వయం కర్మ అనేది అవసరం లేదు. లోకంలో ఏ విధంగా ఒక గృహస్వామి అందరికీ ఫలాన్ని ఇస్తాడు అలాగే పరమాత్మ వాళ్ళ, ఎందుకంటే సంసారంలో జీవాత్మ అన్ని కూడా పరమాత్మ సంతానం కాబట్టి పుత్ర పౌత్రులు కాబట్టి పరమాత్మలో అందరికీ లోకవత్ స్వామికి సమానంగా ఉపకారం చేస్తాడు, పరోపకారం చేస్తాడు అని చెప్పి మళ్ళీ పూర్వపక్షి ప్రస్తావించాడు. స్వ ఉపకారాత్ అధిష్టానం లోకవత్. స్వ ఉపకారం అంటే అందరికీ తన వాళ్ళు కాబట్టి, తన సంతానమే కాబట్టి ప్రజలంతా కూడా ఈ జీవాత్మలంతా కూడా ఆ రకంగా ఉపకారం చేస్తాడు అని చెప్పి మళ్ళీ పూర్వపక్షి ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఫలప్రాప్తి ఉంది, కర్మ ఆధీనంలో లేదని చెప్పి మళ్ళీ ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటే లోకవత్ దృష్టాంతం చూపించి చెప్పాడు అనమాట. లోకంలో గృహస్వామి విధంగా అందరికీ ఫలాన్ని ఇస్తున్నాడు, అలాగే ఇక్కడ కూడా మనం తీసుకోవాలి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత పూర్వపక్షి మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. తత్ర, ఇక్కడ చూడండి 4వ సూత్రం చెప్పుకోవాల్సిన సూత్రము. ఇందులో ఏదైనా సందేహం ఉందండి ఇంతవరకు చెప్పిన దాంట్లో? ఓకే అండి, స్లైడ్ మార్చండి, పక్క పేజీ పెట్టేసేయండి. ఇలా చెప్పిన తర్వాత తత్ర ఏవ పూర్వపక్షే
పునరుచ్యతే. ఇక సిద్ధాంతి పూర్వపక్షం చెప్పాడు స్వయం ఉపకారం చేస్తా అంటే తన వాళ్ళు కాబట్టి ప్రజలంతా కూడా పరమాత్మ యొక్క సంతానం కాబట్టి అందరికీ కర్మ ఎటువంటి కర్మలు లేకుండా కూడా డైరెక్ట్ గా జీవాత్మలకు ఫలాన్ని అందజేస్తాడు అని చెప్పి లోకవ దృష్టాంతం ప్రకారంగా పూర్వపక్షి ప్రస్తావించాడు. లోకంలో విధంగా గృహస్వామి అందరికీ ఫలాన్ని ఇస్తున్నాడో అలాగే పరమాత్మ కాబట్టి అందరికీ ఫలాన్ని ఇస్తాడని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించాడు. అదే విషయాన్ని మళ్ళీ పూర్వపక్షి రూపంలో ఇంకో రకం చెప్తున్నామాట. చూడండి, తత్ర ఏవ పూర్వపక్ష పునరుచ్యతే. పూర్వపక్షి అని మళ్ళీ ఇంకొక రకంగా ప్రస్తావిస్తున్నాడు. ఏ రకంగా ప్రస్తావిస్తున్నా అంటే లౌకిక ఈశ్వరవత్ ఇతరథ. లౌకిక ఈశ్వరవత్ ఇతరత. ఇతరత అంటే లేదంటే, ఇతరత అంటే ఒకవేళ ఈశ్వరుడు పాఠం వస్తలేదండి. వినిపిస్తుందండి అందరికి? పాఠం లేదు. అది లక్ష్మి గారు మీది వ్యక్తిగతంగా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందరికి వినిపిస్తుంది. చూడండి విజయలక్ష్మి గారు మీరు చూసుకోండి. లౌకిక ఈశ్వరవత్ ఇతరథ. లౌకిక ఈశ్వరవత్ ఇతరథ అంటే ఇక్కడ ఇతరత అంటే ఏం తీసుకుంటే అన్యత, లేదంటే ఒకవేళ అంటే ఏ రకంగా నువ్వు లోకంలో గృహస్వామి ఏ విధంగా అందరికీ ఫలాన్ని అందజేస్తాడో అలాగే ఈశ్వరుడు అందరికీ ఎటువంటి కర్మలు లేకుండా డైరెక్ట్ గా ఫలాన్ని ఇస్తా అని నువ్వు స్వీకరించకపోతే ఇతరత లేకుంటే లౌకిక ఈశ్వరవత్ భవతి అంటే లోక స్వామిలో గృహస్వామి విధంగా ఉంటా ఆ స్వామిగా తీసుకోవాల్సి వస్తుందన్నమాట. లోకంలో ఏ విధంగా గృహస్వామి ఉన్నాడో అలాగే పరమాత్మ కూడా అలాగే స్వీకరించాల్సి వస్తుంది. ఆ దోషం వస్తుందన్నమాట. సో మన ఈశ్వరునికి ఇంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చి గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చేసి ఆ రకంగా గొప్ప స్థానంలో ఒక చూస్తున్నావంటే అతను అందరికి సమానంగా ఫలాన్ని ఇస్తాడు అన్నమాట. దానికి కర్మ చేస్తే ఇస్తాడు, నువ్వు కర్మ చేయని ఫలాన్ని ఇస్తాడు అలా ఎప్పుడు అనుకోడు. అలా పరమాత్మ గృహస్వామి ఏ విధంగా ఇస్తున్నాడు అలాగే ఆయన కూడా అందజేస్తాడు. ఒకవేళ అలా స్వీకరించకపోతే ఏమవుతుంది, లౌకిక ఈశ్వరు అంటే లౌకిక వ్యక్తికి సమానంగా అయిపోతాడు ఐశ్వరుడా. లౌకిక ఈశ్వరవత్ ఇతరత లేకపోతే నువ్వు అలా స్వీకరించకపోతే సామాన్య లౌకిక వ్యక్తి ఏ విధంగా గృహస్వామి ఉన్నాడో భూమి స్వామి ఉన్నాడో అలా అయిపోతారు అని చెప్పి ఇక్కడ పూర్వపక్షి మళ్ళీ ప్రస్తావించాడు. చూడండి, లౌకిక ఈశ్వరవత్ ఇతరత. సూత్రంలో ఇతరత అంటే చెప్తున్నా అన్యథ. ఇతరత లేదంటే ఒకవేళ యది స ఈశ్వర స్వాన్ అంటే స ఈశ్వర స్వాన్ భార్య పుత్రాదీన్ నా ఉపకుర్వీత తరిహి అంటే ఒకవేళ ఆ ఈశ్వరుడు తన స్వ అంటే తన ఆప్తులైనటువంటి జీవాత్మలు ఏవైతే ఉన్నాయో అంటే పరమాత్మ యొక్క సంతానం చెప్పుకుంటాం కదా ఈ ప్రజలంతా కూడా తన భార్య పుత్రులకు అందరికీ కూడా భార్య పుత్రాదిని భార్యలకు తన వంశస్థులకు ఇంకా పుత్ర పౌత్రులకు నా ఉపకరువీత తరిహి అంటే వాళ్ళు ఉపకారం చేయకపోతేనా అప్పుడు ఏమవుతాడు అంటే తన వాళ్ళకు ఉపకారం చేయకపోతే ఎలా అవుతాడంటే లౌకిక ఈశ్వరవత్ లౌకికానాం పదార్థానాం ఈశ్వర అంటే స్వామి అంటే భూమి స్వామి ధనస్వామి యథా భవతి తథా స్యాత్. ఒకవేళ ఈశ్వరుడు తన సంతానికి తన ప్రజలకందరికీ జీవాత్మలకందరికీ భార్య పుత్రులకు ఏ విధంగా గృహస్వామి తన ఫలాన్ని అందజేస్తున్నాడో అలాగా పరమేశ్వరుడు ఈశ్వరుడు అలా తన జీవాత్మలకు అలా ఫలాన్ని ఇవ్వకపోతే ఎలా ఉంటాడంటే లౌకిక పదార్థానం ఈశ్వరు లౌకిక పదార్థాలకు ఏ విధంగా అయితే మనం ఈశ్వరుగా స్వామిగా భావిస్తామో అలాగే ఆ ఈశ్వరుడు సత్తా అలాగే ఉంటుంది. ఆ ఈశ్వరుడికి ఇక్కడ లౌకికంలో ఉండే స్వామికి తేడా ఉంది, పెద్ద తేడా ఏం లేదు. అలా సామాన్య వ్యక్తిగా అయిపోతాడు. ఈశ్వరుని యొక్క విశిష్ట స్థానాన్ని మనం ఏ విధంగా చెప్తున్నామో ఆ విశిష్టత అనేది వైశిష్టం అనేది ఉండదు. బట్ లౌకికానాం పదార్థానం ఈశ్వర లౌకిక పదార్థాలకు ఈశ్వరుడు ఏ విధంగా స్వామిగా ఉంటాడో ఏ స్వామి అంటే భూమి స్వామి, ఇది తన యొక్క భూమి, ఈ భూమికి స్వామి ఇతను, లేదా ధనస్వామి ఈ ధనాన్ని మొత్తానికి స్వామి ఇతను, లేదా గృహస్వామి ఇంటికి స్వామి ఇతను, అలా ఏవి చెప్తే అలా లౌకిక స్వామికి సమానంగా ఆ పరమేశ్వరుడు అలాగే అయిపోతాడు. ఒకవేళ కర్మను లేకుండా ఫలం ఇవ్వకపోతేనా ఈ స్వామికి ఆ స్వామికి పెద్ద తేడా ఉండదు అని చెప్పి ఇక్కడ లౌకిక దృష్టాంతం గోరకంగా ప్రస్తావించాడు. సో ధనస్వామి యథా భవతి తథా స్యాత్ అలాగే అయిపోతున్నాడు. తిష్టతు తథాభూత ఈశ్వర కృపణ అలాంటి ఈశ్వరునితో ఏం లాభం అండి, నువ్వు ఈ పని చేయి నీకు డబ్బులు ఇస్తా అన్నట్టుగా ఏదో మనం సంసారం చూస్తున్నాము. అలాగే ఈశ్వరుడు అలాగే చెప్తే నన్ను కర్మ చేస్తే నీకు ఫలాన్ని ఇస్తా అంటే ఇంకా అటువంటి ఈశ్వరుడితో ఏం లాభము? ఆయన లౌకిక ఈశ్వరు లేక సమానం అయిపోయేదా? లౌకికంలోనే గృహస్వామి చేస్తే ఈ పని చేస్తే నీకు ఇస్తా అంటారు. అలాగే ఆ పరమేశ్వరుడికి ఇక్కడ లౌకికంగా ఉండే స్వామికి తేడా ఏమిటి? అది తథాభూత ఈశ్వర అలాంటి ఈశ్వరుడు అంటే అటువంటి ఈశ్వరుడు ఏంటి? కృపణ కంజూస్ అంటే పిసిరినాది అంటాం కదా మనం, అంటే ఏమి ఇవ్వడం అంట చేస్తే ఇస్తా అంటున్నాడు, లేదు ఇవ్వ అంటున్నాడు అంటే అటువంటిప్పుడు ఎందుకు ఆ ఐశ్వర్యం అంతా కూడా?
అంటే తథాభూత ఈశ్వర కృపణ కిం తేన ఈశ్వర, అటువంటి ఈశ్వరుడు ఏం లాభం మాకు? అటువంటి ఈశ్వరుడు ప్రస్తావించినప్పుడు ధర్మస్థితి నీకు ఫలాన్ని ప్రస్తావించినప్పుడు అటువంటి ఈశ్వరుడితో ఏం లాభము? లౌకిక ఈశ్వరుడు ఆ పరమాత్మకి తేడా ఏమి ఉండదు. అందుకే తేన ఈశ్వరున కిం యద్వా కిం తస్య ఐశ్వర్యేణ, అటువంటి ఈశ్వరుని యొక్క ఐశ్వర్యంతో ఏం లాభం మాకు? ఆ పరమేశ్వరుడి దగ్గర, ఆ ఈశ్వరుడి దగ్గర వజ్ర వైడూర్యాలు అన్ని ఉత్తమమైనటువంటి వస్తువులు పదార్థాలు ఉన్నాయి, బంగారు నాణాలు ఉన్నాయి, కానీ అవి ఇవ్వకుండా ఉన్నాడంట. ఆ కృపణ అంటే పిసినారితనంగా అన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. అంటే కర్మ చేస్తే ఇస్తా అంటున్నాడు. అటువంటి కర్మ చేస్తే ఇస్తా అన్నప్పుడు ఇంకా ఆ పరమేశ్వరుడికి ఈ పరమేశ్వరుడు తేడా ఉంది. కాబట్టి అటువంటి పరమేశ్వరుడితో ఏమి లాభమో ఉండదు. కాబట్టి లౌకిక ఈశ్వరవత్ ఇతరత, ఒకవేళ నువ్వు స్వామి అంటే ఆ పరమేశ్వరుడు కూడా కర్మలు లేకుండా ఫలాన్ని ఇస్తాడు అని స్వీకరించకపోతే ఏమవుతుందంటే ఆయన లౌకిక స్వామి అంటే ఈశ్వరుడి కింద తీసుకున్నాడు. స్వామి అంటే అధికారి అనమాట. సో లౌకిక స్వామికి సమానంగా ఆ పరమేశ్వరుడు అలాగే అయిపోతాడు, అలాగే స్వీకరించాల్సి వస్తుంది అని చెప్పి పూర్వపక్షి ఈ విధంగా ప్రస్తావించాడు. సో అర్థమైందండి. సో ఆ పరమేశ్వరుడు ఒక కంజూసి అంటే పిసినాదిగా అన్ని ఐశ్వర్యం ఉంది కానీ ఎవరికి ఇవ్వడం లేదు. పని చేస్తే ఇస్తా అంటున్నాడు, పని చేస్తే ఫలం ఇస్తా అంటున్నాడు. కాబట్టి అటువంటి ఈశ్వరునితో మాకేం లాభము? కాబట్టి ఏం లాభం లేదు అని చెప్పి పూర్వపక్షి మళ్ళీ ఈ రకంగా ప్రస్తావించామట. ఇంకోటి పునరపి తత్రైవ, ఇంకొక దోషం చూపిస్తున్నామట. అటువంటి ఈశ్వరుతో మాకేం లాభము? కర్మ చేస్తే ఫలాన్ని ఇస్తా అన్నప్పుడు మాకు అటువంటి ఈశ్వరుడు అవసరం లేదు. ఇంకో రకంగా పూర్వపక్షి మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. పారిభాషికోవా, ఒకవేళ అలాంటి అయినప్పటికీ కూడా మనం ఆయన ఈశ్వరుడు అంటున్నాం అనుకోండి, అది కేవలం ఈశ్వరుడు యొక్క కథనం మాత్రమే, ఒక పరిభాషిక శబ్దం మాత్రమే, దానివల్ల ఏం లాభం లేదు. చూడు, పారిభాషికోవా అంటే వా అంటే లేదా, ఇంకో రకం చెప్తున్నాడు. అథవా అంటే స నిరుపకారక ఖలు ఈశ్వరో భవతు. పారిభాషిక అంటే ఎటువంటి ఉపకారం చేయడం అన్నమాట. ఎటువంటి ఉపకారం పరోపకారం చేయడం ఆ పరమేశ్వరుడు కర్మ చేస్తే ఇస్తా అంటున్నాడట. అందుకే సా నిరుపకారక ఖలు ఈశ్వర అంటే ఉపకారం చేయటువంటి ఆ ఈశ్వరుడు నిరుపకారక ఈశ్వర భవతు. అటువంటి నిరుపక ఈశ్వరుడు అనుకుందాము అంటే ఎటువంటి ఉపకారం చేయడం లేదు. కానీ పారిభాషిక అటువంటి ఈశ్వరుడు ఎటువంటి కేవలం పారిభాషిక, పేరు మాత్రమే, కథనానికి మాత్రమే ఈశ్వరుడు, పేరుకు మాత్రమే ఈశ్వరుడు. అది పారిభాషిక అంటే కథన మాత్ర, కేవలం కథన మాత్రం ఈశ్వరుడు అని చెప్పి. వాచనికో నామ మాత్రం, కేవలం వాక్కు ద్వారా కేవలం నామ మాత్రమే పిలుస్తున్నాం అతని ఈశ్వరుడు అని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాం. నామమాత్ర ఎలాగంటే నామమాత్రోవా, వాచనికో అంటే నామమాత్రోవా. ఎలాగంటే కాష్ట ధేనువత్, ఒక లకడి కర్ర చేత ఒక మనము ఆవును తయారు చేసామనుకోండి, ఆవు తయారు చేస్తే నిజమైనటువంటి ఆవు ఈ విధంగా కాష్టధేనువత్ యో నా ఉపకురువీత అంటే కాష్టధేను అంటే ఒక కర్ర చేత చేయబడిన చెక్క బొమ్మ ఏదైతే ఉందో, చెక్క ఆవు ఏదైతే ఉందో, చెక్కతో చేసిన ఆవు ఏదైతే ఉందో, అది ఏ విధంగా మనకు పాలు ఇవ్వదు, కేవలము పేరుకు మాత్రమే ధేను అని చెప్పి ఆవు అని చెప్పుకుంటాం. కానీ ఏ విధంగా ఫలాన్ని ఇవ్వదో, అది పాలని ఇవ్వదో, అలాగే ఆ ఈశ్వరుడు కూడా అలాగే కేవలం పేరుకు మాత్రం ఈశ్వరుడు. ఆయన ఎటువంటి ఫలాన్ని ఇవ్వడం లేదు. కర్మ చేస్తే ఫలాన్ని ఇస్తున్నా అంటే ఆ కాష్ట ధేనుకు సమానంగా, చెక్క ఆవుకి సమానంగా ఆ ఈశ్వరుడు అలాగే కేవలం కథనానికి మాత్రమే, పేరుకు మాత్రమే ఈశ్వరుడు, కానీ వాస్తవంగా ఎటువంటి ఉపకారం చేయడం లేదు. అందుకే కాష్ట ధేను వత్ యో నా ఉపకరువీత, ఈ విధంగా చెక్క ఆవు అనేది ఏ విధంగా ఉపకారం చేయడం లేదో ఆ పరమేశ్వరుడు అలా అయిపోతాడు. కేవలం పరిభాష ఒక పేరు పెట్టబడింది అంతే ఈశ్వరుడు అని చెప్పి, కానీ కథన మాత్రమే, ఎటువంటి ఉపకారం చేయడం లేదు. కానీ ఈ పరిభాష ఏంటి? ఇది నిందార్థం చెప్పబడింది అన్నమాట. ఆ పరమాత్మకి అటువంటి ఈశ్వరునితో కర్మ చేస్తే నీకు ఫలాన్ని ఇస్తా అంటే అనుకుంటే అది నిందాత్మకంగా తీసుకోబడుతుందన్నమాట. అందుకే పరిభాష నింద అంటే తద్భాగ్ అంటే నిందా భాగ్, ఉపహాస భాగ్ స్యాత్, అది నిందాకి దృష్టిలో తీసుకోబడుతుంది, అది ఉపహాస దృష్టిలో తీసుకోబడుతుంది. అటువంటి ఈశ్వరుడు ఒకవేళ కర్మ చేస్తే ఫలాన్ని ఇస్తాను అంటేనా అటువంటి ఈశ్వరునితో ఏం లాభము? అటువంటి తన దగ్గర ఉండే ఐశ్వర్యంతో కూడా ఏం లాభం లేదు. కేవలం కథనానికి మాత్రం, పేరుకు మాత్రం ఈశ్వరుడు. కాబట్టి ఇది నిందాకి పాత్రుడు అవుతాడు. నిందా భాగ్ భవతి అంటే నిందా దృష్టిలో చూస్తామట. అటువంటి ఈశ్వరునితో ఏం లాభం అన్నట్టుగా మనం కథనం చెప్పుకుంటామట. ఇది కూడా ఈ రకంగా ప్రస్తావించామట.
అస్తు. ఈ రకంగా 3 రకాలుగా ప్రస్తావించాడు పూర్వపక్షి. ఇది అందరికి అర్థమైందండి? పూర్వపక్షి అంటే ప్రశ్నకర్త ఏం చెప్పాలని చూస్తున్నాడు? ఈశ్వరుడు కర్మ అపేక్ష లేకుండా డైరెక్ట్ గా అందరికీ ఫలాన్ని ఇచ్చేస్తాడు. ఇప్పుడు అందరికి ఫలం ఇస్తే అందరికి సమానంగా చేయొచ్చు కదా, మనకి ఎందుకు భిన్న భిన్నంగా ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు అంటే అది సిద్ధాంత పక్షము, కానీ పూర్వపక్షి విధంగా ప్రస్తావిస్తున్నాడు. ఆ కర్మాపేక్ష లేకుండా ఈశ్వరుడు ఫలాన్ని ఇస్తాడు. ఏ విధంగా గృహస్వామి ఇస్తాడో అలాగే ఇస్తా అని చెప్పాడు. ఒకటి అలా స్వీకరించకపోతే ఏమవుతుందంటే ఆయన లౌకిక స్వామికి సమానం అవుతాడు. కథన మాత్రం పేరు మాత్రం చెప్పుకోబడుతుంది. ఏ విధంగా అంటే కాష్ట దేవునికి సమానంగా కేవలం చెక్కతో చేసిన దేవుని ఏ విధంగా అది మనకు సంతోషం ఇవ్వలేదో, పాలన ఇవ్వలేదో, అలాగే ఆ ఈశ్వరుడు అంతే ఎటువంటి ఉపకారం చేయలేడు అని చెప్పి పూర్వపక్షి మనకు ప్రస్తావించాడు. సో ఇన్ని కథనాల ద్వారా ఏం అర్థమవుతుంది? పూర్వపక్షి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఎటువంటి కర్మ లేకుండా పరమాత్మ డైరెక్ట్ గా అందరి జీవాత్మలకు ఫలాన్ని ఇస్తాడు అని ఆయన నిరూపించాల్సి. అంటే ఈశ్వరాధీనంలో ఉంది ఫలము అనేది. కర్మాధీనం కాదు, ఈశ్వరాధీనం ఫల ప్రాప్తి కలుగుతుంది. ఈశ్వరుని యొక్క ఆధీనం చేసిన ఫలం కలుగుతుందని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాలని చేస్తున్నమాట. ఓకే, సో ఇది పూర్వపక్షి ఇన్ని రకాలుగా ప్రస్తావించాడు. ఇప్పుడు దీనికి సమాధానం సిద్ధాంతి ఏంటంటే ఇంకొకసారి చెప్పరా, అర్థం కాలేదు. ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే ఈశ్వరుడే ఫలాన్ని ఇచ్చేది, కర్మలు చేస్తే ఫలం కలగదు. ఇంతకుముందు సిద్ధాంతి చెప్పాడు, నువ్వు కర్మలు చేస్తే అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం ఇవన్నీ పాటిస్తే నీకు ఫల ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు అన్నమాట సిద్ధాంతి. లేదండి, కర్మలు చేస్తే నీకు ఫల ప్రాప్తి కలగదు, అది ఈశ్వరుడు ఫలం ఎవరికి కావాలంటే ఈశ్వరుడు ఎవరిని అనుగ్రహిస్తే వారికి మాత్రం ఫలం కలుగుతుంది. అంటే ఎవరికి కావాలంటే కర్మ లేకుండా ఇస్తాడనమాట. నువ్వేంటే కర్మ చేస్తే ఫల ప్రాప్తి కలుగుతుంది అంటున్నావు. అది ఫల ప్రాప్తి కర్మ ద్వారా కాదు, ఈశ్వరుడు ద్వారా కలుగుతుంది. ఈశ్వరుడే ఫలాన్ని ఇచ్చేది అని ప్రశ్నకర్త చెప్పాడనమాట. అప్పుడు సిద్ధాంతి చెప్పాడు, లేదండి ఆ కర్మ కూడా ఉండాలి, కర్మతో పాటు ఆ కర్మను చూసి ఈశ్వరుడు ఫలాన్ని ఇస్తాడని చెప్పి సిద్ధాంతి మళ్ళీ చెప్పాడు. కర్మను చూసే నువ్వు చేసిన కర్మను బట్టి ఫలాన్ని ఇస్తాడు. కేవలం కర్మ ద్వారానే ఫలం ప్రాప్తి కలుగుతుందని చెప్పడం లేదు. కర్మలు చేశాడు కాబట్టి కర్మను బట్టి ఈశ్వరుడు ఫలాన్ని ఇస్తాడు అని చెప్పి మళ్ళీ సిద్ధాంతి చెప్పాడు అన్నమాట. అప్పుడు దానికి లేదు, స్వ ఉపకారాత్ అధిష్టానం లోకవత్, ఆ పరమేశ్వరుడు ఉపకారం చేస్తాడు, అందరికీ ఉపకారం చేస్తాడు, సమస్త జీవాత్మకు ఉపకారం చేస్తాడు. ఏ రకంగా చేస్తాడు? లోకంలో ఒక గృహస్వామి అందరికీ ఏ విధంగా కర్మ చేసినా చేయకుండా అందరికీ ఫలాన్ని ఇస్తున్నాడు, అలాగే ఆ పరమేశ్వరుడు ఇస్తాడు అని మళ్ళా పూర్వపక్షి ప్రస్తావించాడు. ప్రశ్నకర్త వేసినాడు, దానికి సమానం చెప్పాడు సిద్ధాంతి. కర్మ చూసే ఫలాన్ని ఇస్తా అంటున్నదా? లేదండి, కర్మను చూసి ఫలాన్ని ఇవ్వడు. ఇంట్లో ఒక లోకంలో మనం ఏ విధంగా గృహస్వామి అందరికీ ఫలాన్ని ఇస్తున్నాడు, చేసిన కర్మ చేసినా చేయకుండా, అలాగే పరమాత్మ కూడా జీవాత్మ అందరికీ ఫలాన్ని ఇస్తాడు. ఒకవేళ నువ్వు అలా స్వీకరించకపోతే ఆ ఈశ్వరుడే కాదు, ఆయన లౌకిక ఈశ్వరుడు అయిపోతాడు. లౌకికంగా లోకంలో ఏ విధంగా భూమి స్వామి, ధనస్వామి, గృహస్వామి అంటే కదా ఆ స్వామికి సమానంగా అయిపోతాడు. ఈ విధంగా గృహస్వామి, ధనస్వామి ఈ విధంగా కర్మ చేస్తే, సేవ చేస్తే, జాబ్ చేస్తేనే ఏదైనా అతనికి వేతనాలు ఇస్తాడో అలాగా గృహస్వామికి సమానం అయిపోతాడు. ఇంకా పరమేశ్వరుని యొక్క సత్తా ఎందుకు? పరమేశ్వర ఐశ్వర్యవంతుడు, శక్తివంతుడు, బలవంతుడు అని చెప్తాడు. ఆ శక్తి ఎందుకు? కిం తేన ఈశ్వర్యనా, కిం తేన ఐశ్వర్యేనా, అటువంటి ఈశ్వరునితో ఏం లాభం? అటువంటి ఐశ్వర్యతో ఏం లాభం? మాకేంటి ఉపయోగపడుతుంది? అటువంటి ఈశ్వరుడు కంజూసి అంటే పిలిచినాది అంటే ఏమి ఇవ్వడం లేదు, ఊరికి నా దగ్గర ఉంది అంటున్నాడు, కర్మ చేస్తే ఇస్తా అంటున్నాడు. అటువంటి ఈశ్వరుడితో మాకేం లాభం? ఏమి లాభం లేదు. కేవలం కథనం మాత్రమే, పేరుకు మాత్రమే ఈశ్వరుడు. ఈ విధంగా చెక్క బొమ్మను ఆవు అని ఎందుకు అంటున్నామో, పేరుకు మాత్రమే ఆవు, అంతే. నిజంగా అది ఏ విధంగా పాలన ఇవ్వదో అలాగే ఈశ్వరుడు అంతే, మాకు ఎటువంటి ఫలాన్ని ఇవ్వడు అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి సమాధానం ఏ రకంగా చెప్తున్నాడు. నా రాగాత్ రితే తత్సిద్ధి, నా రాగాత్ రితే తత్సిద్ధి ప్రతినియత కారణత్వాత్, ప్రతినియత కారణత్వాత్. రాగం లేకుండా తత్సిద్ధి అంటే ఆ పరమేశ్వరుని యొక్క సిద్ధి కలగదు. అంటే ఖచ్చితంగా కర్మ అపేక్ష, కర్మ ఉంటేనే తత్సిద్ధి కలుగుతుంది. పరమాత్మ యొక్క సిద్ధి ఎప్పుడు కలుగుతుంది? నిజంగా కర్మని బట్టే పరమాత్మ ఫలాన్ని అందజేస్తాడు. కర్మ లేకుండా ఆ పరమాత్మ సిద్ధే కలగదు. కర్మాపేక్షం, కర్మాధ్యక్షం కూడా కొన్ని ప్రమాణాలు చెప్పినాం. సహా పరమాత్మ ఎటువంటి వాడు? కర్మాధ్యక్ష దాశుషే త్వమగ్నే భద్రం కలిసేసి అని చెప్పి కొన్ని ప్రమాణాలు చెప్పినమాట. ఎవరైతే ఇచ్చేవారు ఉంటారో వారి దానం చేసే గుణం ఏదైతే ఉంటుందో వారికి పరమాత్మ భద్రం, కళ్యాణి కలిగజేస్తాడు. అలాగే కర్మాధ్యక్ష అని చెప్పి చెప్పుకున్నామట.
ఈ రకంగా ఆయన రాగాతృతి అటువంటి అంటే ఎటువంటి రాగం అక్కడ కర్మ అపేక్ష కర్మని బట్టే ఆ ఫలాన్ని అందజేస్తాడు. అందుకే రాగాతృతి నా తత్సిద్ధి, రాగం లేకుండా ఎటువంటి కామన లేకుండా ఆ పరమాత్మ నిరపేక్షంగా ఫలాన్ని అందచేయలేడు, ఫలాన్ని ఇవ్వడు. ఎందుకంటే ప్రతి నియత కారణత్వ, దానికి నియతకమైన కారణం ఉంది. కర్మ అనేది నియతమైన కర్మ లేకుండా పరమాత్ముడు ఏమి చేయడు. ఆ పరమాత్మ కర్తృత్వ శక్తి ఎలా వస్తుంది అంటే ఆ జీవాత్మ కర్మ చేసినప్పుడే ఫలాన్ని ఇవ్వడానికి కర్తృత్వ శక్తి వస్తుంది. అందుకే అదేంటి ప్రతి నియత కారణత్వ, అది నియతమైన కారణం, నిశ్చితమైన కారణం. ఆ నియతం లేకుండా కారణం లేకుండా కర్మ లేకుండా పరమాత్మ కూడా ఇవ్వలేడు అని చెప్పి ఇక్కడ ఆ సిద్ధాంతి ప్రస్తావిస్తున్నారు. చూడండి భాష్యంలో, తత్సిద్ధి రాగాత్ రితేనా, రాగం లేకుండా ఆ పరమాత్మ యొక్క సిద్ధి కలగదు, అంటే ఆ ఫలప్రాప్తి సిద్ధి కలగదు. చూడండి, కర్మాని అనపేక్ష ఉపకార సాధనం. కర్మ అంటూ లేకుండా, అంటే కర్మలు చేయకుండా, ఎటువంటి కర్మలు చేయకుండానే కర్మ అనపేక్ష ఉపకార సాధనం అంటూ ఏదైతే సాధనం కావాలనుకుంటున్నామో అది రాగం అంతరా నా సంభవతి, అది రాగం లేకుండా సంభవం కాదు. అంటే ఎటువంటి కర్మ లేకుండా సంభవం కాదు. దాన్ని రాగం అంతరా, రాగం లేకుండా నా సంభవతి, అది రాగం ఉంటేనే అక్కడ ఆ కర్మ అనేది ఉంటుంది. కర్మ ఉన్నప్పుడే దానికి ఫలప్రాప్తి కూడా ఉంటుంది. అందుకే రాగం అంతరా నా సంభవతి, రాగం లేకుండా సంభవించదు. ఎందుకు సంభవించదంటే ప్రతి నియత కారణత్వ, నియతమైన కారణం, నిశ్చితమైన కారణం ఉంది కాబట్టి. ఏంటది? కర్మ అనపేక్షితో ఉపకారే, కర్మ అనపేక్షిత ఉపకారే రాగ. అంటే కర్మ అనపేక్ష, కర్మ లేకుండా అక్కడ రాగం అనివార్యంగా ఉంటుంది. ఏంటది? అదే విషయాన్ని ఓపెన్ చేసి చెప్పాడు ఇక్కడ. ప్రతి నియత కారణం, ప్రతి నియత కారణం అంటే అనివార్య కారణం అస్తి. అంటే ఈ కర్మ అనేది అనివార్యమైన కారణం, అనివార్యమైన కారణము, నిశ్చితమైన కారణము. ప్రతి నియత కారణం అంటే దాన్ని అనివార్య కారణం అస్తి అని, అనివార్య కారణం కర్మ అని ఉంటేనే ఆయన ఆ రాగం ఉంటేనే అక్కడ ఫలప్రాప్తి అందజేస్తాడు. ఫలప్రాప్తి ఇవ్వాలి అంటే కర్మ అనేది అనివార్యంగా నిశ్చితంగా ఉండాలి. అందుకే ఇక్కడ రాగ ప్రతినియత కారణం, అంటే అనివార్య కారణం అస్తి, అనివార్యమైన కారణం. రాగం అంటే ఇక్కడ కర్మ అనమాట. రాగం ఉన్నప్పుడు కర్మ చేస్తాం, రాగం లేకుండా ఎటువంటి కర్మ చేయలేం కదా. కాబట్టి అందుకే అనివార్య కారణం వస్తుంది. రాగం అనేది అనివార్యమైనటువంటి నిశ్చితమైన కారణము. కాబట్టి అది ఉంటేనే ఫలప్రాప్తి కలుగుతుంది, పరమాత్మ ఫలాన్ని అందజేయగలుగుతాడు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. అందుకే తస్మాత్ కర్మాపేక్షం తస్య ఈశ్వరత్వం. అందుకే పరమాత్మ యొక్క ఈశ్వరత్వం ఏంటి, ఎలా సిద్ధి కలుగుతుంటే కర్మాపేక్షం, కర్మను అపేక్ష అంటే కర్మను బట్టే అతనికి ఈశ్వరత్వం ఉంది, అంటే స్వామిత్వం ఉంది, అంటే అధిష్టాతృత్వం ఉంది. కర్మ లేకుండా పరమాత్ముడు ఏం చేయలేడు. రాగాతరితే నా సంభవతి, రాగం లేకుండా సంభవించదు ఎప్పుడు కూడా. కాబట్టి కర్మ అనేది ఖచ్చితంగా ఉండాలి. కర్మాధ్యక్ష అంటున్నామంటే కర్మ లేకుండా ఫలాన్ని ఇవ్వలేడు. అందుకే తస్య ఈశ్వరత్వం ఎలా వస్తుంటే కర్మాపేక్షం అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఓకే, సో ఇది సిద్ధాంతి ఒక రకంగా సమానం చెప్పాడు. పునశ్చ ఇంకో రకంగా సమానం చెప్తున్నాడు. తద్ యోగేపి, ఒకవేళ అనుకుందాం తద్ యోగేపి అంటే పరమాత్మకి యోగం ఉందంటే కర్మ అధ్యక్షం యోగం కూడా ఉందనుకుందాం. అంటే కర్మ ద్వారానే పరమాత్మ ఫలప్రాప్తి ఇస్తున్నాడు. అయినప్పటికీ కూడా తద్ యోగేపి నా నిత్యముక్త. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం, నువ్వేంటున్నా సిద్ధాంతి కర్మ అనేది ఉంటేనే పరమాత్మ ఫలాన్ని ఇవ్వగలుగుతాడు, అప్పుడే తస్య ఈశ్వరత్వం అనేది సిద్ధిస్తుంది అని చెప్పారు. సరే, అది కూడా అనుకుందాం. తద్ యోగేపి నా, ఆ పరమాత్మ అంటే కర్మ యొక్క యోగం ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ ఉన్నప్పుడు కూడా ఇచ్చేది మాత్రం పరమాత్మనే, కర్మ ఫలాన్ని ఇచ్చేది అంటే పరమాత్మనే. అది కూడా అనుకుందాం, రెండు తీసుకుందాం అని. అటువంటి సందర్భంలో ఇక్కడ కర్మ ద్వారా నీకు ఫలప్రాప్తి కలుగుతున్నది మాత్రం అది సిద్ధించదు. నా తద్యోగేపి నా, కర్మ ద్వారా నీకు ఫలం వస్తుంది అనేది మాత్రం ఇది వాస్తవం కాదు. అలా చేస్తే నా నిత్యముక్త, అతను నిత్యముక్తుడు ఎప్పుడు కాలేడు. ఆ పరమాత్మ ఎప్పుడు కూడా నిత్యముక్తుడు, అంటే నిత్యముక్త స్వభావుడు పరమాత్మ ఎల్లప్పుడూ వేరుగా ఉంటాడు, ప్రకృతితో భిన్నంగా ఉంటాడు, జీవాత్మతో భిన్నంగా ఉంటాడు అని చెప్పిన నిత్యముక్త అని చెప్తాను కదా, అది సంభవించదు. ఓకే, తద్యోగ కర్మ కూడా యోగం ఉందనుకున్నాం. యోగం ఉన్నప్పుడు కర్మ ద్వారా నీకు ఫలప్రాప్తి కలుగుతున్నది మాత్రం ఇది వాస్తవం కాదు, అది సిద్ధించదు అని చెప్పి ఆ రకంగా ప్రస్తావించినప్పుడు నా నిత్యముక్త, నువ్వు అలా ఒకవేళ స్వీకరిస్తే అలాగా అంటే గిన నా నిత్యముక్త, పరమాత్మే దోషం వస్తుంది. ఆ నిత్యముక్తుడు ఎప్పుడు కాలేడు, నా నిత్యముక్త. ఓకేనా, అది చూడండి. అంటే పూర్వపక్షి యొక్క ఆక్షేపాన్ని చూపిస్తూ సిద్ధాంతి సమాధానం చెప్పాడు, నా నిత్యముక్త. అటువంటి సందర్భంలో ఆ పరమాత్మ నిత్యముక్తుడుగా అని చెప్పకుండా అది సిద్ధించదు. చూడండి భాష్యం. తద్యోగే అపి, అపి సంభావన అర్థం ఇచ్చారు ఇక్కడ. తద్యోగే అపిలో అపి శబ్దం ఉంది కదా,
చూడండి, అపిహి సంభావనాయం, సంభావనార్థంలో. సంభావన అంటే ఏంటి కదా, సంభవే అంటే తద్యోగే. తద్యోగి అంటే ఏ యోగం? రాగయోగి అంటే రాగయుక్తమైనప్పుడు, అంటే రాగం ఉందన్నమాట. రాగం అంటే కర్మ ఉంటుందన్నమాట. రాగయుగే అంటే ఏది తస్య ఈశ్వరస్య రాగేణ సహ యోగ అంటే సంబంధ అంటే సంభవ. తద్యోగి అంటే రాగం యోగం ఉందండి. యోగికి తస్య ఈశ్వరస్య రాగేణ సహ, ఆ ఈశ్వరుడికి రాగేణ సహ యోగ, రాగంతో యోగం ఉంది. యోగ అంటే సంబంధం ఉందండి. ఆ సంబంధ సంభవమే అనుకుందాం. ఆ ఈశ్వరుడికి రాగేణ సహ యోగ అంటే కర్మతో సంబంధం ఉంది అనుకున్నాం. ఇక రాగ అంటే కర్మ అని అర్థం. తో రాగేణ సహ యోగ సంబంధం ఉంది అనుకున్నాం, అంటే సంభవ. యద్వా తస్మిన్ ఈశ్వరే రాగస్య ఈశ్వర, ఈశ్వరులో రాగానికి సంబంధం ఉంది. ఇలాగే అనుకోండి, రాగేణ సహా సంబంధం ఉంది కదా, ఆ ఈశ్వరులోనే రాగస్య యోగ సంభవతి. తదిహి అలా అనుకున్నాం కదా, ఆ ఈశ్వరులో రాగం ఉంది అనుకున్నాం అనుకోండి, కర్మ అనేది అపేక్ష ఉంది అనుకున్నాం. అటువంటిప్పుడు ఏమవుతుంది? నిత్యముక్త నా సహా నిత్యముక్తో నాశారు. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు నిత్యముక్తుడు కాదు. పరమేశ్వరుడు రాగం ఉంది అంటే కర్మ మీద ఆధారపడి ఉన్నాడు. కర్మ చేస్తే ఫలాన్ని ఇస్తా అంటున్నాను అనుకోండి, అప్పుడు ఎప్పుడు నిత్యముక్తో నాశాదు, ఎప్పుడు నిత్యముక్తుడు కాడు. ఎప్పుడు రాగంతో ఉంటామంట, కర్మ చేస్తే ఫలాన్ని ఇస్తా అని చెప్పినప్పుడు ఆయన నిత్యముక్తుడు ఎప్పుడు అవుతాడు? ఎప్పుడు కాలేడు. అందుకే నా నిత్యముక్త నిత్యముక్తో నాశాదు, నిత్యముక్తుడు ఎప్పుడు కాలేడు. కాబట్టి ఆ విషయంలో ప్రతిపాదించాం. మనకు శాస్త్రంలో కూడా ప్రమాణికం చెప్పుకున్నామంట. ఎక్కడ ప్రతిపాద్యతే హి సా ఖలు ఈశ్వరో నిత్యముక్త, మనం ప్రతిపాదించుకున్నామంట. శాస్త్రంలో చెప్పబడినామట. ఏం చెప్పబడింది? ప్రతిపాద్యత. ఏం ప్రతిపాదించబడిందంటే సా ఖలు ఈశ్వరో నిత్యముక్త, ఆ ఈశ్వరుడు నిత్యముక్త స్వభావం కలిగిన వాడు, నిత్యముక్తుడు. సతు సదైవ ముక్త, ఆ పదమే సదైవ ఎల్లప్పుడు ముక్త స్వభావం కలిగిన వాడు. సదైవ ఈశ్వర, సదా ఎల్లప్పుడు ఈశ్వరుడే అనమాట. ఎప్పుడు భిన్నంగా ఉంటాయన్నమాట అని యోగ భాషలో మనం చెప్పుకున్నాం, వ్యాస భాషను చెప్పుకున్నాం. ఉక్తం ఇంకా ఎక్కడ చెప్పుకున్నాం? పూర్వత్ర అపి, ఇంకా ముందు చెప్పుకున్నాం. పూర్వంలో ఎక్కడ? సాంఖ్య దర్శనంలో 162 సూత్రంలో చెప్పుకున్నాం. నిత్యముక్తత్వం, ఆ పరమేశ్వరుడు నిత్యముక్త స్వభావం కలిగిన వాడు. నిత్యముక్త ఎప్పుడు నిత్యంగా ఎల్లప్పుడు ముక్త స్వభావంతో ఉంటాడు అంట. ఎప్పుడు రాగయుక్తంతో సంబంధం అంటే ఆ సంబంధం ఉండేవాట. ఎటువంటి కర్మతో సంబంధం లేనివాడు వాడు. ఆ పరమేశ్వరుడు ఎటువంటి సాంసారిక విషయవాసనతో సంబంధం లేనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. మనం చెప్పుకున్నాం ప్రారంభంలో. ఆ పరమేశ్వర గుణాలు ఏంటివి అంటే పురుష విశేష ఈశ్వర. చెప్తాను, అది గుర్తు రావడం లేదు. అంటే ఆయన ఎటువంటి ఓం నేను చెప్పిన ఆచార్య మహోదయ, చెప్పండి. క్లేశ కర్మ అపరామృష్టో పురుష విశేషో ఈశ్వర. ఓకే, ఉత్తమం అండి. సో క్లేశాలతోటి కర్మలతోటి ఇవన్నీ లేనటువంటి వాడు ఆ పరమేశ్వరం అంట. అంటే అక్కడ రాగం కూడా లేదు, కర్మ కూడా ఏం లేవంట. ఏమంటే ఆయన కర్తృత్వం అధిష్టాతృత్వం ఉంది కాబట్టి చేసిన కర్మ పుణ్య ఫలాన్ని ఇస్తున్నాడు. అంటే ఏం ఆశించి ఇవ్వడం లేదన్నమాట. ఇప్పుడు లోకంలో ఏ విధంగా అయితే ఇప్పుడు ఆయనకి ఏమైనా వస్తుందా? చేసిన కర్మ ఫలాన్ని అందేస్తున్నాడు అన్నమాట. ఒక కర్మ చేస్తున్నాడు, ఆ కర్మ ఎందుకు చేస్తున్నాం? ఆ కర్మ కూడా ఫలం మన కోసం అని చేస్తున్నాం, కానీ పరమేశ్వరం కోసం చేయలేదు. సంసారంలో మనం ఏ కర్మలు చేసినా కూడా మనము ఆ పరమాత్మ కోసం చేయడం లేదు, మన కోసం అని చేసుకుంటున్నాం. మన ఆత్మ కళ్యాణం కోసం అని చేసుకుంటున్నాం, మన ఆత్మ సుఖం కోసం అని చేసుకుంటున్నాం. పరమాత్మ కోసం ఏం చేస్తున్నామా? కాబట్టి అందుకే ఆయన పరమాత్మ సదా నిత్యముక్తుడు, క్లేశ కర్మ విపాక ఆశయాలతో రహితమైనటువంటి వాడు. అందుకే అటువంటి పురుష విశేషమైనటువంటి వాడే ఆ ఈశ్వరుడు. కాబట్టి అటువంటి నిత్యముక్తత్వం అనేది ఎప్పుడు సంభవించదు. ఆయన కర్మాధ్యక్ష, కర్మ అపేక్ష అని పెట్టుకున్నా అనుకోండి, ఎప్పుడు రాగయుక్తంగా ఉన్నాయనుకోండి, కర్మయుక్తంగా ఉన్నాయనుకోండి, ఎప్పుడు నిత్యముక్తత్వం అనేది ఎప్పుడు కలగదు. కాబట్టి ఆ దోషం వస్తుంది అని సిద్ధాంతి ప్రస్తావించాడట. అందుకే నిత్యముక్తత్వం అని చెప్పి సాంకేతిక కూడా మనం ప్రారంభంలో చెప్పుకున్నామట. కాబట్టి ఆయన ఫలాన్ని ఇస్తున్నా అంటే మనం పరమాత్మ కోసం చేయడం లేదు, కానీ పరమాత్మ నిష్కామభావంతో ఆ కర్మలకు ఫలాన్ని అందజేస్తున్నాయి. ఎందుకంటే స్వతంత్రంగా కర్మ ఫలితాన్ని తీసుకోవడంలో జీవాత్మ అటువంటి సామర్థ్యం లేదన్నమాట. తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు. న్యాయకారి, ఎందుకంటే సర్వశక్తిమంతుడు జ్ఞానవంతుడైనటువంటి పరమాత్మనే న్యాయపూర్వకంగా విధి విధానంగా దానికి కర్మ ఫలాన్ని ఇచ్చే శక్తి సామర్థ్యం కేవలం పరమాత్మకే ఉందన్నమాట. అందుకే ఆ రకంగా కర్మల్ని బట్టి పరమాత్మ ఫలాన్ని అందజేస్తాడు. కాబట్టి మనం కర్మ అనేది స్వీకరించాలి. కర్మ ఆధారం చేసుకునే పరమాత్మ ఫల ప్రదాత, అప్పుడే స్వామిత్వం వస్తుంది. అందుకే కర్మాపేక్షం తస్య ఈశ్వరత్వం అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, తద్ యోగేపి
నా నిత్యముక్త. ఒకే తన యోగం ఉందనుకోండి, నిత్యముక్తత్వం అనేది ఎప్పుడూ పరమేశ్వరుడికి సిద్ధించదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి మళ్ళీ ప్రస్తావించండి. అస్తు. సో ఇది ఈ ఆచార్య రకమైన ఆచార్య మన కర్మల ప్రకారంగా మనకి జరుగుతున్నప్పుడు మరి పరమాత్మ ఫలాన్ని ఎందుకంటే అందించడం? మనం ఏ కర్మలు చేస్తే మనకి ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఉమ్. ఆ, ఆయన ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఆయన పరమాత్మే కర్మ ఫలాలను ఇవ్వాలని ఎందుకు వస్తున్నదండి? పరమాత్మ కర్మను బట్టి మనకి ఫలం వస్తుంది అంటే అన్ని కర్మలకు సమానమైన ఫలం తీసుకుంటున్నామా మనం? ఎందుకంటే జీవాత్మ అంటే సంపూర్ణ శక్తియుక్తమైనది కాదండి. అంటే పూర్తిగా తనకు తాను న్యాయం చేసుకునే శక్తి, విద్య అంటే అంత సంపూర్ణమైన శక్తి లేదు జీవాత్మకి. తక్కువ ఎక్కువ తీసుకోవచ్చు, సంపూర్ణ న్యాయం చేయలేము మనం. అంటే అంత ఐశ్వర్యం, అంత విజ్ఞానం, అంత జ్ఞానం మన దగ్గర లేదు. ఈ విధంగా పరమేశ్వరుని దగ్గర శక్తి, సామర్థ్యం, విజ్ఞానం ఉందో. ఆ చేసిన కర్మలకు మనం ఫలాన్ని తీసుకున్నాం. ఒకటి, చాలా మందికి చాలా కర్మలు చేస్తున్నాం, పుణ్యకర్మలు, పాపకర్మలు అన్ని తెలుసు, ఒక వ్యవస్థ అయితే ఉంది అంట. కానీ అందరూ చేసిన పాపకర్మ సమానంగా న్యాయం తీసుకుంటారా? సమానమైన ఫలాన్ని తీసుకోగలుగుతున్నామా? ఎంతమంది తీసుకోగలుగుతారు చెప్పండి? తెలిసిన కర్మలు తెలుసు, కర్మపూర్వకంగా ఫలాన్ని అనుభవిస్తున్నాము. కర్మలు ఇస్తున్నాయి. కర్మలు ఇస్తున్నా అంటే ఆ కర్మ ఇవ్వడం కాదండి. కర్మ చేస్తాము, దానికి అనుగుణంగా ఫల ప్రాప్తి కలుగుతుందంటే అది మనం తీసుకుంటామట, చేతన జీవాత్మ తీసుకుంటున్నామట. అంటే చేతన జీవాత్మ స్వయం తీసుకోవడం లేదు. కర్మలు చేసిన కర్మలకు సరైన న్యాయం ప్రకారంగా పుణ్య కర్మలకు పుణ్య ఫలాన్ని, పాప కర్మలకు పాప ఫలాన్ని న్యాయపూర్వకంగా తీసుకోవడం లేదు. అందుకే చేతనయుక్తుడు ఏంటంటే ఆ పరమేశ్వరుడు సమానంగా న్యాయపూర్వకంగా ఆ ఫలాన్ని ఇస్తున్నామట. ఒకవేళ కేవలం కర్మ, మనం చేసిన కర్మలకి ఫలాన్ని ఇస్తున్నా అంటే అది సాధ్యం కాదు. జీవాత్మ ఎప్పుడు సమాన న్యాయంగా తీసుకోలేదు, కర్మ ఫలాన్ని తీసుకోలేదు అన్నమాట, అనుభవించలేదు. ఎందుకంటే అలాగే పూర్వజన్మ కర్మలు కూడా వస్తాయి. మరి పూర్వజన్మలో మనం ఎలా పుట్టామో అనేది కూడా మనకు తెలియదు కదండి. అందుకే తెలియదు కదా, చెట్టుగా పుట్టొచ్చు, మీరే జంతువుగా చెప్తున్నారు, పుట్టొచ్చు. ఇవన్నీ తెలియదు అన్నమాట. ఎందుకంటే జీవాత్మ ఎప్పుడు సర్వశక్తివంత, సర్వజ్ఞత అనేది లేదు జీవాత్మకి. కానీ గత జన్మలో ఏ కర్మలు చేసాం మనకే తెలియదు. సో గత జన్మలో ఏం చేసిన కర్మలకు మనకి తెలియకుండా మనం దాని ఫలాన్ని ఎలా పొందగలుగుతాం? నేను చేసిన పుణ్యకర్మలు కావచ్చు, పాప, దాని ఫలాన్ని ఎలా అనుభవించగలుగుతాం? పరమాత్మ సహాయం లేకుండా కర్మలు చేస్తూ పోతున్నాం అనుకోండి, దాని ఫలాన్ని అనుభవించేది ఎవరు? కాబట్టి మనకు ఒక నెల కింద జరిగిన చెప్పి, ఒక గంట కింద, ఒక 10 రోజుల కింద, ఒక రోజు కింద జరిగినట్టు మనకి ఏం మాట్లాడాం, ఏం చెప్పాం మనకి గుర్తుండటం. అటువంటి జన్మాంతరాల యొక్క సంస్కారాలు మనకి ఉన్నాయి. మనకి ఎలా గుర్తుంటాయండి? ఆ కర్మకు ఫలాన్ని మనం న్యాయపూర్వకంగా తీసుకోలేం. అందుకే న్యాయ ప్రదాత పరమేశ్వరుడు మనకు మనం చేసిన కర్మ ఫలాలకు అన్నిటికీ కర్త, ధర్త ఆయన చూస్తున్నా. కానీ ప్రతి కర్మ నువ్వు ఎప్పుడైతే మనసులో ఊహించుకుంటే అప్పుడు తెలిసిపోతుంది. ఎందుకంటే సర్వజ్ఞుడు ఆయన పరమేశ్వరుడు. సర్వజ్ఞత కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు అన్ని జీవాత్మను ఒకేసారి అందరినీ, ఒక కుటుంబంలో ఒక గృహస్వామి ఈ విధంగా కుటుంబంలో ఉండే సభ్యులు ఏ విధంగా ఒక దృష్టిలో పెట్టుకుంటాడో, అలాగే ఆ పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం విశాలమైంది కాబట్టి ఈ బ్రహ్మాండంలో ఉండే సమస్త జీవాత్మ అన్నిటికీ కర్మలను ఆయన చూస్తున్నామట. కాబట్టి అందరికీ న్యాయానుసారంగా చేసిన కర్మలకు యథావిధిగా ఎలా చేస్తే అలాగా పరమాత్మ అందజేస్తున్నాడు. కాబట్టి కర్మపూర్వకంగా పదాన్ని అందజేస్తాడు. కర్మ స్వయంగా ఫలాన్ని ఇవ్వదన్నమాట. అందుకే మనం కర్మణ్యేవ అధికారిస్తే, కర్మ చేయడానికి మన వంతు. ఆ ఫలం ఏ రకంగా వస్తుందో మనం చెప్పలేమన్నమాట. అది పరమాత్మ ప్రసాదిస్తాడు న్యాయపూర్వకంగా. మన న్యాయపూర్వకంగా మనం తీసుకోలేము అన్నమాట. అంటే కర్మ అనేది అనివార్యం. కేవలం కర్మ అనేది ఫలాన్ని ఇవ్వడం అనేది అది సాధ్యం కాదు, సంభవం కాదు. కర్మ అనేది ఒక క్రియ. క్రియ అంటే క్రియకి చైతన్యం. క్రియ అనే ఆ చైతన్యం ఎక్కడ ఉంటుంది? జీవాత్మలో ఉంటుంది, పరమాత్మలో ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ సహాయం చేసి జీవాత్మ దాని ఫలాన్ని అనుభవిస్తుంది అన్నమాట. చేసిన కర్మలను బట్టి పుణ్యకర్మవా పాపకర్మలువా అదే అనుభవిస్తుంది అన్నమాట. ఇప్పుడు అలాగే ఇంకొక రకంగా దానికి సమానం చెప్తున్నాడు. పక్షాంతరే నిరాకరోతి. చూడండి, సైడ్ మార్చండి. పక్షాంతరైన నిరాకరోతి. చూడండి, ఈ స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. పక్షాంతరం నిరాకరోతి. ప్రధాన శక్తి యోగా చేత్ సంగాపత్తి. ప్రధాన శక్తి యోగా చేత్ సంగాపత్తి అంటే ఒకవేళ ఏంటండి? ప్రక్షాంతరం నిరాకరవుతుంది అంటే వేరే పక్ష ఆదరణ చేసుకొని దీనికి ఖండిస్తున్నామట. అంటే కేవలం ఈశ్వర ఆధీనంలోనే ఫలప్రాప్తి కాదు, కర్మాపేక్షంగా ఫలప్రాప్తి పరమాత్మ ఇస్తాడని చెప్పి దానికి ఇంకో రకంగా
సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు. చూడండి, ప్రధాన శక్తి యోగా చేత్ సంగాపత్తి. ఒకవేళ లేదండి ప్రధాన ప్రకృతి ఉంది కదా, ప్రధాన శక్తి యోగా అంటే ప్రధాన ప్రకృతిగా ఆ శక్తి ఉంది, ఫలానిచ్చే శక్తి ఉంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా రాజ్యలక్ష్మి గారు అడిగినట్టుగా మీరు ప్రకృతి మొత్తం కర్మలే స్వయం కర్మలు ఇస్తున్నప్పుడు మనకి ఇంకెందుకు పరమాత్మ ఎందుకు అని ఓకే అలా ఉంచామని, ప్రధాన ప్రకృతిలో ఆ శక్తి ఉంది, కర్మని ఇచ్చేటువంటి కర్మకు ఫలానిచ్చే శక్తి ఉంది ఓకే అలా భావిస్తే గినా అప్పుడు ఏమవుతుంది సంగాపతి అంటే సంఘ దోషం వస్తుందన్నమాట. ఏ దోషం అదే చూద్దాం. ప్రధాన శక్తి యోగాచేత్ సంగాపత్తి. సంఘంలో అంటే సామూహికంగా దోషాపత్తి కలుగుతుందన్నమాట. ఆ దోషాపత్తి ఏంటి చూడండి భాష్యంలో. ప్రధానస్య మూల ప్రకృతి. ప్రధానం అంటే మూల ప్రకృతి అంటే అవ్యక్తస్య మూల ప్రకృతి ఏదైతే ఉందో, ప్రధానస్య అంటే అవ్యక్తస్య అంటే దాన్ని ఇంకో రకంగా ప్రకృత్యాఖ్యస్య అంటే ఈ మూల ప్రకృతి సత్వగుణము రజోగుణము తమో గుణంతో ఈ ప్రకృత్యాఖ్యస్య యా శక్తి అంటే ఈ ప్రకృతికి ఏదైతే శక్తి ఉందో, ఏ శక్తి ఉంది దానికి ప్రకృతికి భోగ ప్రధాన ప్రవృత్తి. ఈ ప్రకృతికి సత్వగుణము రజోగుణము తమో గుణంతో యుక్తమైనటువంటి ఈ మూల ప్రకృతికి ఏ శక్తి ఉంటే భోగాన్ని అందేశ శక్తి ఉందంట. స్వయం ఆ ప్రకృతికి ఏ శక్తి భోగ ప్రధాన ప్రవృత్తి అంటే భోగాన్ని అందేశే శక్తి స్వయం ప్రధాన ప్రకృతికి ఉందన్నమాట. భోగ ప్రధాన ప్రవృత్తి తయా సహా సంబంధత్వాద్. ఆ ప్రకృతితోటి సంబంధం ఉండటం వలన, ఆ శక్తితో సంబంధం, ఈ ప్రకృతికి ఆ శక్తితోటి సంబంధం ఉండటం వలన అది అనివార్యంగా ఫలాన్ని ఇస్తున్నమాట. సంబంధం ఉండటం వలన తయా సహా వాటితోటి అంటే ఈ ప్రకృతితోటి సంబంధం ఉండటం వలన అంటే తయా బాధ్యత్వాద్ అంటే అనివార్యంగా బాధించబడిందన్నమాట. అనివార్యంగా ఆ ప్రకృతిలో ఆ భోగ్య శక్తి అంటే ఆ భోగాన్ని ఇచ్చే శక్తి అది ఉంది కాబట్టి అది బాధిస్తున్నమాట. అది ఏం చేస్తుంది బాధిస్తుందంటే ఈశ్వరుని డైరెక్ట్ గా కాకుండా అది పరోక్షంగా బాధిస్తుంది. అందుకే ఆ బాధించడం వల్ల పరమాత్మ ఫలాన్ని అందజేస్తున్నాడు. కానీ కర్మ అందజేయడం లేదన్నమాట, అది బాధ్యత అనేది వచ్చి మీద పడినమాట. ఆ సంబంధ కారణంగా తయా బాధ్యమానత్వాత్ ఈశ్వరస్య స్వతంత్రం కర్మ నిరపేక్షం అధిష్టాతృత్వం ఫల ప్రధానే. అందుకే కర్మ నిరపేక్షం అక్కడ కేవలం ప్రకృతిలో ఆ శక్తి ఉందన్నమాట. ప్రకృతికి స్వయం భోగ్య శక్తి భోగానిచ్చే శక్తి స్వయంకి ఉంది కాబట్టి అది స్వయం ఆ శక్తితో సంబంధం ఉంది కాబట్టి ప్రకృతికి అది భోగాన్ని అందజేస్తుంది, భోగ ప్రాప్తి కలిగేస్తుంది. అలా భోగాన్ని అందజేస్తుంది కాబట్టి ఆ బాధ్యత ఉంది కాబట్టి అంటే బాధింపబడుతుంది కాబట్టి ఈశ్వరుడు ఆ కర్మ నిరపేక్షం ఎటువంటి కర్మ అపేక్ష లేకుండానే ఫలాన్ని అందజేస్తున్నాడు అని ఒకవేళ అలా చెప్తే గిన ఇది కల్పేత దానికి సంగాపత్తి. అప్పుడు సంఘ ప్రాప్తి అంటే దోష ప్రాప్తి కలుగుతుంది. చూడండి ఇక్కడ మళ్ళా తయా సహ సంబంధత్వాత్ అంటే తయా బాధ్యమానత్వాత్ ఈశ్వరస్య స్వతంత్రం అంటే ఈశ్వరికి స్వతంత్రత అంటే ఎటువంటి స్వతంత్రత కర్మ నిరపేక్షం అధిష్టాతృత్వం అంటే కర్మ నిరపేక్షం అంటే ఎటువంటి కర్మ లేకుండా అంటే ఎటువంటి కర్మ లేకుండా ఫలాన్ని అందజేస్తాడు. కర్మ నిరపేక్షం అధిష్టాతృత్వం ఉంది అంటే ఎందుకు ఫల ప్రధాన ఫలాన్ని ఇవ్వడంలో ఫలాన్ని అందజేయడంలో. ఇది చేత్ ఒకే అలా చెప్తేనా ఇది చేత్ కల్ప్యత ఈ విధంగా కల్పన చేస్తే ఈ విధంగా ఊహిస్తేగినా అప్పుడు దోషాపత్తి కలుగుతుంది. అంటే ప్రకృతికి స్వయంగా భోగాన్ని ఇచ్చే శక్తి స్వయంకి ఉందండి, ఆ స్వయంకి ఉంది కాబట్టి అది స్వయంగా బాధింపబడుతుంది కాబట్టి ఈశ్వరుడు ఎటువంటి కర్మ అపేక్ష లేకుండా ఫలాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ అలా ఊహిస్తేగినా అలా ఊహిస్తే దోషాపత్తి కలుగుతుంది. సంగాపత్తి ఏంటి సంగాపత్తి చూడండి. ప్రధానస్య అంటే మూల ప్రకృతి ఏదైతే ఉందో ప్రధానస్య ప్రవృత్తి అంటే శక్త్యా సహా సా శక్తో భవిష్యతి అంటే ప్రధాన ప్రవృత్తి అంటే ప్రధానస్య ప్రవృత్తి అంటే ప్రధాన ప్రకృతి యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో శక్త్యా సహా శక్తితోటి అంటే ఏ శక్తి ఉంది భోగాన్ని అందేసే శక్తి ఉందని చెప్తున్న పైన అది శక్త్యా సహా సా శక్తో భవిష్యతి ఆ శక్తితోటి అది శక్తం అవుతుందన్నమాట. కాబట్టి అప్పుడు సంగాపత్తి ఆ సంఘం అంటే దాని యొక్క సాంగత్యంతో ఉంటుందన్నమాట. ఆ భోగ్య శక్తి అనేది అది ఆ ప్రకృతితో యొక్క సాంగత్యంతోనే ఉంటుందన్నమాట. అందుకే శక్త్యా సహా సా శక్త భవిష్యతి అంటే సంగాపత్తి ఆ సంగాపత్తి వస్తుందన్నమాట. అంటే అది ఎల్లప్పుడూ ప్రకృతితోనే ఉంటుంది. భోగ్య శక్తి అనేది పరమాత్మ ఆధీనంలో ఏ ఉండదు అన్నమాట. అంటే ఆ శక్తికి బాధింపబడుతున్నాడు. ఆ భోగ్య శక్తి అనేది భోగాన్ని ఇచ్చే అందజేసే శక్తి అనేది ప్రధాన ప్రకృతి అనేది ఆ శక్తితో కూడుకొని ఉంది కాబట్టి ఆ కూడుకొని ఉండడం వలన అంటే ప్రధాన శక్తి సంబంధం ఉండటం వలన ఆ పరమాత్మ బాధింపబడుతుంది. అందుకే కర్మ నిరపేక్షంగా ఫలాన్ని ఇస్తున్నాడు అని ఏ విధంగా చెప్పారో అలా అప్పుడు ఆ పరమాత్మ
అలాంటి సంగత్యంలో అంటే శక్తితో సంబంధంతో ముడిపడి ఉంటాడనమాట. ఆ పరమాత్మ ఆ శక్తి సాంగత్యంతో ముడిపడి ఉంటామట. కానీ ఆ పరమాత్మ సాంగత్య రహితమైనటువంటి వాడు అసంగ అయం పురుష అని చెప్పుకున్నాడు. వేదంలో అలా చెప్పింది. పరమాత్మ సాంగత్యంలో ఎప్పుడు ఉన్నామట. ప్రకృతి యొక్క సాంగత్యంలో కానీ జీవాత్మ యొక్క సాంగత్యం ఎప్పుడు ఉండడు. అసంగ అయం పురుష అని చెప్పుకున్నాం. కానీ నువ్వు ఆ ప్రధాన శక్తి అంటే భోగాన్నిచ్చే శక్తి ఏదైతే ఉందో దాంతో సంబంధం ముడిపడి ఉన్నాడు, బాధింపబడి ఉన్నాడు. కాబట్టి పరమాత్మ నిరపేక్షంగా ఫలాన్ని ఇస్తున్నాడు అని చెప్పాం అనుకోండి, అటువంటి ఆ సంగాపత్తి వస్తుంది. అంటే ఆ పరమాత్మ ఎల్లప్పుడూ సాంగత్యంలో ఉంటాయని దోషం వస్తుంది. కానీ మనకు వేదమంత్రం శృతి చెప్తుంది పరమాత్మ అసంగ అని చెప్పుకుంటున్నామట. కాబట్టి అసంగ అనేది అది వేద విరుద్ధం అవుతుంది. కాబట్టి యుక్తి సంగతం కాదు. కాబట్టి తర్వాత ఈ రకంగా చెప్పబడింది. చూడండి, ఈ రకంగా ఏం చెప్పబడిందంటే అసంగశ్చ స ఉచ్యతే, సంగాపత్తి వస్తుంది చెప్పాం. అంటే పరమాత్మ ఆ శక్తితో యుక్తమై ఉంటాడు. కానీ వేదంలో ఏం చెప్పబడింది? అసంగశ్చ స ఉచ్యతే, అసంగ అని చెప్పబడింది అనమాట. ఆ పరమాత్మ ఎల్లప్పుడు అసంగత్యంలో ఉంటాడు, సంగత్యంలో ఉండడం అనమాట. అసంగశ్చ ఉచ్యతే ఏ రకంగా అంటే దీనికి బృహదారణ్యకోపనిషత్ యొక్క ప్రమాణం చూపిస్తున్నారు ఇక్కడ. సా యత్ తత్ర కించిత్ పశ్యతి అంటే యత్ తత్ర కించిత్, అది ఏంటి ఎక్కడ చూసినా కూడా తత్ర యత్ కించిత్ పశ్యతి. ఆ పరమాత్మ సహా అంటే ఆ పరమాత్మ తత్ర యత్ కించిత్ పశ్యతి, ఏదైనా ఏ విషయాన్ని అయినా చూశాననుకోండి, యత్ కించిత్ పశ్యతి అనన్వగత తేన భవతి. అనన్వగత తేన భవతి అంటే అనుసరించడం అన్నమాట. ఏదైతే సంసారం ఏం చూస్తున్నాడో దానికి ఏ విధంగా జీవాత్మ ప్రకృతికి లో ఉండే సాంసారిక విషయ వాసన చూసి ఏ విధంగా దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తుందో అలాగా ఆ పరమాత్మ అననుగత తేన నా భవతి అంటే అననుగతితో అతను ఆ పరమాత్మ అనుసరించడు, అంటే వేరుగా ఉంటాడనమాట. కాబట్టి సా యత్ తత్ కించిత్ పశ్యతి, అతను కొంచెం చూసినా కూడా సంసారం విషయాల పట్ల కానీ ఏదైనా కానీ చూసినా కూడా అనన్వగత అంటే అనుగతంగా ఉండడు. అనన్వగతంగా ఉంటా అంటే దాన్ని అనుసరించడు, ఆ సాంగత్యకు వెళ్ళడు. అంటే అనన్వగత తేన భవతి. ఎందుకంటే అసంగోహి అయం పురుష, ఆ పరమాత్మ ఎల్లప్పుడు అసంగంగా ఉంటాడు. అంటే సాంగత్యంలో ఉండడు, జీవాత్మ యొక్క సాంగత్యంలో కానీ ప్రకృతి యొక్క సాంగత్యంలో ఉండడు. అసంగోహి అయం పురుష అని మనం చెప్పుకున్నామట. కాబట్టి ప్రధాన శక్తి యోగాచ్చేత్, ఒకే ప్రధాన ప్రకృతి శక్తితో సంబంధంగా ముడిపడి ఉన్నాడు పరమాత్మ. ఒకే అలా చెప్తేగిన అది సంగాపత్తి, పరమాత్మ సాంగత్య దోషంలోకి వస్తాడు. అంటే ప్రకృతి యొక్క సాంగత్యంలో ఉన్నాడు, జీవాత్మ యొక్క సాంగత్యంలో ఫలాన్ని ఇవ్వడం కోసం ఉన్నాడు అనే దోషయుక్తమైన సమస్య వస్తుంది. ఎందుకంటే మనం వేదంలో చెప్పుకున్న అసంగ అయం పురుష అని చెప్పుకున్నాం. కాబట్టి అది వేద విరుద్ధ కథనం అవుతుంది. కాబట్టి మనకు వేదం సర్వతో ప్రమాణం కాబట్టి పరం ప్రమాణం కాబట్టి అక్కడ అసంగోహి పురుష అంటే ఖచ్చితంగా ఆ పరమాత్మ సాంగత్యంలోకి రాడు. కాబట్టి సహా యత్కించి తత్ర పశ్యతి అనన్వగత అంటే అనువగతంగా ఉండడు, దాన్ని అనుసరించడు. కాబట్టి అననుగతో తేన భవతి, అనువగత అంటే వేరుగా ఉంటాడు. ఎందుకంటే అసంగోహి అయం పురుష, అతడు ఎప్పుడు ఆ సాంగత్యంలో ఉంటాడు, సంగతిలో ఉండడు అనమాట అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఇంకో రకం ప్రస్తావించాడు. ఒకవేళ ప్రధాన శక్తితోటి సాంగత్యం ఉండి భోగాలు ప్రధాన ప్రకృతికి సంబంధం చేత భోగాలు అందజేస్తున్నాడు, బాధ్యుడిగా అంటే బాధించబడి ఆ పరమాత్మ ఫలాన్ని అందజేస్తున్నా అంటే అలా చేస్తే సంగాపత్తి అంటే ప్రకృతి యొక్క సాంగత్యంలోకి వచ్చేటువంటి దోషాపత్తి కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అది దోషయుక్తమైంది. ఎందుకంటే అసంగ అయం పురుష అని చెప్పి చెప్పుకున్నాం వేదంలో మనం. ఓకే, ఈ రకంగా ప్రస్తావించాలండి. అస్తు ఇలా చెప్పిన తర్వాత అపర పక్షం నిరాకరితి, దానికి ఇంకో రకంగా దాన్ని నిరాకరణ చేస్తున్నామట. ఇంకా పరమాత్మ కర్మాపేక్షంగానే ఫలాన్ని ఇస్తాడు అదే విషయం నిరూపించడం కోసం భిన్న రకంగా ప్రస్తావిస్తున్నాడు. ఒకవేళ సత్తా మాత్రా చేత్ సర్వైశ్వర్యం, నువ్వు ఒకవేళ లేండి పరమాత్మ సత్తా మాత్రం, పరమాత్మ యొక్క శక్తి అటువంటిది, సత్తా మాత్రం చేత పరమాత్మ ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు, ఆ ఫలాన్ని అందజేస్తాడు. ఆ పరమాత్మ అటువంటి శక్తివంతుడు, ఐశ్వర్యవంతుడు. ఆ సంకల్ప మాత్రం చేత అతని ఫలాన్ని కర్మ చేయాల్సిన అవసరం లేదు. సత్తా మాత్రం చేత ఐశ్వర్య మాత్రం చేతన అందరికి ఫలాన్ని అందజేస్తాడు. కాబట్టి కర్మ అపేక్ష అంటే అవసరం లేదు, డైరెక్ట్ గా పరమాత్మకి జీవాత్మకు ఫలాన్ని అందజేస్తాడు అని చెప్పి సిద్ధాంతి
ఇంకో దగ్గర ప్రస్తావించాలని చెప్పి పూర్వపక్ష అలా ప్రస్తావించినప్పుడు దానికి సిద్ధాంత సమానం చెప్తున్నమాట. సత్తా మాత్రం చేత అందరికీ ఎటువంటి కర్మ లేకుండా ఫలాన్ని అందజేస్తాడు. ఒకవేళ అలా చెప్తే, అలా అంటే దానికి సమాధానం సర్వైశ్వర్యం. అటువంటిప్పుడు అందరికీ ఒకటే ఐశ్వర్యం వచ్చు కదా పరమాత్మ. ఏమంటున్నావు? సత్తా మాత్రం చేత ఎటువంటి కర్మలు చేయకుండా, జీవాత్మ ఎటువంటి కర్మలు చేయకుండా అందరికీ ఫలాన్ని ఇస్తాడు, ఫల ప్రదాత అంటున్నావు కదా. సర్వైశ్వర్యం అందరికి సమానమైన ఐశ్వర్యం ఇవ్వచ్చు కదా. సమాజంలో ఎందుకు కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ధనవంతులు, నిర్ధనులు, రకరకాల మనుషులు ఎందుకు కనిపిస్తున్నారు? అందరికి సమానమైన ఐశ్వర్యం ఇవ్వచ్చు కదా. అట్లా ఎందుకు ఇవ్వడం లేదు? ఆ దోషాపత్తి కనిపిస్తుంది. మనకు సమాజంలో అందరూ సమానంగా ఇవ్వలేదు. అందరూ రకరకాల పుణ్యం చేసిన వాళ్ళు బాగా సుఖంగా సంతోషంగా ఉన్నారు, పాపకర్మ చేసిన వాళ్ళు బాధపడుతున్నారు. అలాగా ప్రతి వ్యక్తిలో భిన్నత్వం కనిపిస్తుంది, ప్రతి వ్యక్తిలో బుద్ధి భేదం కనిపిస్తుంది, ఐశ్వర్య భేదం కనిపిస్తుంది, కాబట్టి శారీరక భేదం కనిపిస్తుంది, అన్ని రకాల భేదాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే విచిత్రమైన కర్మ భేదం కనిపిస్తున్నమాట. కాబట్టి సర్వైశ్వర్యం, ఒకవేళ సత్తా మాత్రం చేత పరమాత్మ ఎటువంటి కర్మలు లేకుండా అందరికి ఫలాన్ని ఇస్తాడు అంటే అందరికి సర్వైశ్వర్యం, అందరికి సమాన ఐశ్వర్యం ఇవ్వాలి, సమానమైన ధన సంపత్తి ఐశ్వర్యం ఇవ్వాలి, బుద్ధిని ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి, మంచి శరీరాన్ని ఇవ్వాలి. ఎందుకు అలా ఇవ్వడం లేదు? కాబట్టి అక్కడ కర్మ అపేక్షం, కర్మ ఉంది కాబట్టి కర్మపూర్వకంగా పరమాత్మ ఫలాన్ని అందజేస్తాడు. కర్మ లేకుండా ఎప్పుడు స్వతంత్రంగా ఎవరికి ఏది కావాలంటే వారికి ఫలాన్ని ఇవ్వడం అంట. ఒకరిని నిర్ధనుడిగా, ఒకరి ధనవంతుడిగా, ఒకరికి సామాన్య వ్యక్తుడిగా, అలా భిన్న రకాలుగా పరమాత్మ ఏది ఇష్టానుసారంగా అలా ఇవ్వడు. కానీ కర్మను బట్టి ఇస్తున్నాడు. ఒకరు మంచివాడు, ఒక చెడ్డవాడు, ఒక సామాన్య వ్యక్తి, పశువు పక్షులు, క్రిమి కీటకాలు ఇవన్నీ భిన్నంగా మనకు సంసారంలో కనిపిస్తున్నాయంటే, ఒక దుఃఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, కొంత బాధపడుతున్నారు, రకరకాల మనుషులు కనిపిస్తున్నారంటే మనకు అది వాళ్ళ కర్మను బట్టే పరమాత్మ ఆ ఫలాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పొదుపక్షం చెప్పి సత్తా మాత్రం చేత పరమాత్మ అందరికీ కర్మలు లేకుండా ఫలాన్ని ఇస్తాడు అంటే అది ఆ దోషం వస్తుంది. దానికి సిద్ధాంతం అక్కడే చెప్పే సమాధానం సర్వైశ్వర్యం, అందరికీ సమానమైన ఐశ్వర్యం ఇవ్వాలి. కానీ సమానమైన ఐశ్వర్యం ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనకు కనిపించడం లేదు. అందరూ సమానంగా ఉండదా? సమానంగా లేదు. కాబట్టి ఆ దోషం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కర్మపూర్వకంగానే కర్మ చేసిన కర్మాధ్యక్ష అంటే కర్మాపేక్షం తస్య ఈశ్వరత్వం, కర్మ ఆధీనంగానే అతనికి ఈశ్వరత్వమే ఉంటుంది, అంటే ఫల ప్రదాతృత్వం ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. చూడండి భాష్యం. అస్థి ప్రకృతితో భిన్న చేతన సత్తా. సరే, ప్రకృతి కంటే భిన్నమైన వాడు అచేతన జీవాత్మ. అస్థి ప్రకృతితో, ప్రకృతి అంటే భిన్నమైన, ప్రకృతితో భిన్న చేతన సత్తా. ఆ పరమేశ్వర చైతన్య సత్తా ఉంది, చైతన్య శక్తి ఉందంట. చైతన్య సత్తా అంటే తస్య ఈశ్వరస్య చైతన్య సత్తా అంటే ఐశ్వర్యం ఉంది, శక్తి సామర్థ్యం ఉందన్నమాట. యద్వా లేదంటే ప్రకృతి భిన్నమైనటువంటి వాడు చేతనాహి ఈశ్వర సత్తా. ఆ ప్రకృతితో భిన్నమైనటువంటి చేతనాహి అంటే చైతన్యమే ఈశ్వరుని యొక్క సత్తా. ఓకేనా? ఆ భిన్నంగా ఉంటే ఈశ్వరుని యొక్క స్వయం సత్తా, శక్తి సంపన్నత ఆ పరమేశ్వరికి, ఆ ఈశ్వరుడికి ఉందన్నమాట. అందుకే ప్రకృతి భిన్న చేతనాహి ఈశ్వర సత్తా అంటే సత్తా మాత్రాత్ అంటే సత్తా సద్భావాత్, అది విషయం చెప్పాడు. ఈశ్వరస్య సత్తా అంటే సత్తా మాత్ర, సత్తా ఉన్న చేత అంటే శక్తి సామర్థ్యం ఉండటం చేత, సత్తా మాత్ర లేదా సత్తా సద్భావాత్, సత్తా అనేది ఉండే చేత దాన్ని బలపూర్వకంగా చెప్పాడు. సత్తా సద్భావాత్ తస్యాహ సత్తాయాహ, అతని యొక్క సత్తా ఏంటి? తస్యా సత్తయ స్వధర్మత్వేన అంటే అతనికి ధర్మం, అతని స్వాభావిక ధర్మం అంట. అతని సత్తా అనే శక్తి, సామర్థ్యం ఇది, ఐశ్వర్యం ఇది, అది స్వాభావిక ధర్మం అనమాట. అతనిలో, ఆ పరమేశ్వరులో స్వాభావిక ధర్మం అంట. తస్యాహ సత్తాయా స్వధర్మత్వేన భవితవ్యమేవ, అతడు తన యొక్క శక్తి సామర్థ్యం చేత స్వాభావికంగానే అతనిలో అది స్వాభావిక ధర్మం అనమాట. ఆ శక్తి అనేది, సామర్థ్యం ఆ పరమేశ్వరులో స్వతహా ఉంటుందన్నమాట. కాబట్టి స్వధర్మత్వేన భవితవ్యమేవా. కాబట్టి తచ్చ స్వధర్మత్వం కర్మ నిరపేక్షం స్వతంత్రం ఫల ప్రదాతృత్వం ఇది చేత్ ఉచ్యతే. ఇక్కడ అందుకే ఆ పరమేశ్వరికి స్వయం సత్తా అనేది ఉంది కాబట్టి ఆ సత్తా మాత్రం చేత కర్మ నిరపేక్షం స్వతంత్రం ఫల ప్రదాతృత్వం ఇది చేత్ అంటే అదే ప్రస్తావించిన పూర్వపక్షి ఏంటి? పరమాత్మకి స్వయం సత్తా ఉంది, శక్తి సహజంగానే ఉంది, స్వధర్మం కాబట్టి ఆయన ఆ స్వధర్మం చేత, శక్తి సామర్థ్యం చేత అందరికీ కర్మ నిరపేక్షం, ఎటువంటి కర్మలు చేయకుండానే అందరికీ ఫలాన్ని ఇచ్చేస్తాడు. ఓకేలా? అందుకే ఫల ప్రదాతృత్వ శక్తి పరమేశ్వరికి ఉంది.
కర్మ అవసరం లేదు అని ఒకవేళ అంటున్నావు కదా, అలా ఒకవేళ నువ్వు ఊహిస్తేగిన సత్తా మాత్రం చేత పరమాత్మ ఎటువంటి కర్మ లేకుండా అందరికీ శక్తిని ఇస్తాడు అలా చెప్తేగిన ఇది ఉచ్యతే. దానికి సమానం చెప్తున్నాడు. ఉచ్యతే తర్హి సర్వేషాం ప్రకృతితో భిన్నానాం సత్వవతాం చేతనానాం, చేతన అంటే జీవాత్మానాం అపి ఈశ్వర సత్వం ఆపతతి ఇది దోషాపాత. అంటే నువ్వు ఒకవేళ ఎందుకు ప్రకృతితో భిన్నమైనటువంటి కూడా ఈశ్వరికి సత్తా ఉంది అంటున్నావా, అంటే ప్రకృతితో భిన్నమైనటువంటి ఈశ్వర సత్తా అనేది జీవాత్మ కూడా ఉంది. ఆ సత్తా అంటే చైతన్య శక్తి అనేది జీవాత్మ కూడా ఉంది. అంటే జీవాత్మ కూడా పరమాత్మ అయిపోతుంది. జీవాత్మ కూడా సత్తా మాత్రం సత్తా యుక్తం అవుతుందన్నమాట, అంటే శక్తి యుక్తం అవుతుంది, ఐశ్వర్య యుక్తం అవుతుందన్నమాట. ఆ దోషం వస్తుందన్నమాట. ఒకవేళ నువ్వేం చెప్పావు, పైన చెప్పిన ప్రకృతి భిన్న చేతన హి ఈశ్వర సత్తా. ప్రకృతితో భిన్నమైనటువంటి సత్తా ఏదైతే ఉందో అదే ఈశ్వర సత్తా అని చెప్తున్నదా, అంటే ప్రకృతి భిన్నంగా ఉంటేనే ఈశ్వర సత్తా అంటున్నాం. అలాగైతే ప్రకృతితో భిన్నంగా జీవాత్మ కూడా ఉంది. జీవాత్మ చైతన్య శక్తి ఉంది, చైతన్య సత్తా ఉందన్నమాట. దానికి చైతన్యం ఉంది కాబట్టి అది కూడా పరమాత్మ సత్తాకి సమానంగా స్వయంగా ఫలాన్ని ఇచ్చే శక్తి ఆ జీవాత్మ కూడా వస్తుంది. జీవాత్మ పరమాత్మ ప్రకృతి భిన్నమైనటువంటి వాడు స్వయం సత్తా ఉంది కాబట్టి, స్వధర్మ సత్తా ఉంది కాబట్టి అందరికి కర్మ నిరపేక్షం ఫలాన్ని ఇస్తున్నా అంటున్నావు. అలాగే ప్రకృతితో భిన్నంగా జీవాత్మ కూడా ఉంది. అప్పుడు జీవాత్మ స్వయం ఫలాన్ని కూడా అది కూడా ఇస్తుంది. అప్పుడు ఫలాన్ని ఎవరికి ఇస్తున్నావు? జీవాత్మ స్వయం సత్తా అలా భిన్నంగా ఉందన్నప్పుడు దీనికి కూడా అదే శక్తి సామర్థ్యం వస్తుందన్నమాట. అంటే అప్పుడు ఆ ఫలప్రాప్తి ఎవరికి కలుగుతుంది? ఫలప్రాప్తి జీవాత్మకు ఇస్తున్నమాట. ఆ జీవాత్మకు ఆ శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు ఆ ఫలప్రాప్తి ఎవరికి కలుగుతుంది? అదే విషయం ఇక్కడ దోష చూపిస్తున్నాడు. తర్హి సర్వేషాం ప్రకృతితో భిన్నానం, అంటే అందరికంటే ప్రకృతితో భిన్నమైనటువంటి ఏంటివి? సత్తావతాం చేతనానం. ప్రకృతితో భిన్నమైనటువంటి ఏంటివి? సత్తావతాం చేతనానం. సత్తాయుక్త చేతనవంతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఏంటివి? జీవాత్మ ఏవైతే ఉన్నాయో ఈశ్వరత్వం ఆపతతి. అవి కూడా అన్ని ఈశ్వరుని యొక్క సత్తాతో సమానం అయిపోతాయి. అవి కూడా ఈశ్వరత్వాన్ని పొందుతాయి, సత్తా మాత్రత్వాన్ని పొందగలుగుతాయి. కాబట్టి దోషాపాత అంటే ఆ దోషాపత్తి కలుగుతున్నాడు. దోషోపాత యతస్తే అపి ప్రకృతి భిన్నా చేతన సత్తావంత. ఎందుకంటే అవి కూడా ప్రకృతి భిన్నమైనటువంటివి చైతన్య సత్తాతో యుక్తమై ఉన్నాయి. అంటే చైతన్యంతో యుక్తమై ఉన్నాయన్నమాట. అందుకే ప్రకృతి భిన్నా చేతన సత్తావంత తతః స్వయమేవ ఈశ్వరం అనపేక్ష భోగం భోక్ష్యంతే. అప్పుడు ఈశ్వరుడు ఫలాన్ని ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? స్వయం వివిధ సత్తాన్ని అనుభవిస్తాయి. శక్తి ఉంది కదా దీని వీటి దగ్గర కూడా. సత్తా మాట ప్రకృతి భిన్నమైనవి, చైతన్య శక్తి ఉంది. అప్పుడు ఈశ్వరుని యొక్క ఫల ప్రాప్తి కూడా అవసరం లేదు, ఈశ్వరుడు ఇవ్వాల్సిన అవసరమే లేదు. స్వయంగా భోగాలను అనుభవిస్తాయి. అది చెప్పారు. స్వయం ఈశ్వరం అనపేక్ష అంటే ఈశ్వరు యొక్క ఎటువంటి అపేక్ష లేకుండా భోగం భోక్ష్యంతే, భోగాలను అనుభవిస్తాయి. కాబట్టి ఈశ్వరు యొక్క సత్తా అనేది అవసరం లేదు. కాబట్టి తస్మాత్ కర్మ నిరపేక్షం ఈశ్వరస్య పర సంపత్తో నా అధిష్టాతృత్వం. అందుకే నువ్వు ఖచ్చితంగా ఇది స్వీకరించాలి. కర్మ అపేక్ష లేకుండా, ఎటువంటి కర్మలు చేయకుండా, జీవాత్మ పుణ్య పాప కర్మలు చేయకుండా ఈశ్వరస్య పర సంపత్తు, ఈశ్వరికి పర సంపత్తి అనేది ఎప్పుడు కూడా నా అధిష్టాతృ శక్తిని ఉండదు. కర్మ అపేక్ష పూర్వకంగానే పరమాత్మకు ఫల అధిష్టాతృత్వ శక్తి, ఫలాన్నిచ్చే శక్తి ఉంటుంది. అప్పుడే కర్తృత్వ శక్తి వస్తుంది. కర్మ అపేక్ష లేకుండా డైరెక్ట్ గా పరమాత్మ అందరికి ఎవరికి ఏం కావాలంటే అది సత్తా మాత్రం చేత అందరికీ ఫలాన్ని ఇస్తాడంటే అది దోషయుక్తం అవుతుంది. భిన్న రకాల దోషాలు మనకు సిద్ధాంతి చూపించామట. కానీ సత్తా మాత్రం చేత అన్నప్పుడు ఆ సత్తా అంటే కేవలం ప్రకృతితో భిన్నమైన సత్తా అనేది జీవాత్మ కూడా ఉంది. జీవాత్మగా ఆ సత్తా ఉన్నప్పుడు నీకు ఫల ప్రాప్తి కోసం పరమాత్మ సహాయం కూడా అవసరం లేదు. స్వయంగా భోగాన్ని అనుభవించేస్తుంది. పరమాత్మ యొక్క శక్తి కూడా అవసరం లేదు. కాబట్టి అటువంటి దోషం ఆపతతి అంటే ఆ దోషం వచ్చి పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కర్మ నిరపేక్షం ఈశ్వరస్య పర సంపత్తో నా అధిష్టాతృత్వం. అందుకే ఎటువంటి కర్మ అపేక్ష లేకుండా ఈశ్వరుని యొక్క అధిష్టాత శక్తి అనేది ఎప్పుడు సంభవించదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి ఈశ్వరుడు ఫల ప్రాప్తి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా జీవాత్మ చేసిన పాప పుణ్య కర్మను బట్టే ఫలాన్ని ఇస్తాడు. అప్పుడే తన ఈశ్వరత్వం అధిష్టాతృత్వమే ఉంటుంది. కర్మ అపేక్ష లేకుండా ఈశ్వరు యొక్క అధిష్టాతృత్వం కూడా ఉండదు. ఫల ప్రాప్తిలో
ఈశ్వరునికి అధిష్టాత్వం ఉండాలి అంటే, కర్తృత్వం ఉండాలి అంటే కర్మ అపేక్షంగానే ఉంటుంది ఈశ్వరత్వం అనేది, లేకుంటే ఉండదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాలండి. అస్తు. ఇందులో ఒక సందేహం ఉందా ఇప్పుడు చెప్పండి. మొత్తానికి ఈ సిద్ధాంతి కర్మతో పాటు కర్మ చేసిన కర్మని బట్టే పరమాత్మ ఫలాన్ని అందిస్తాడు. కేవలం కర్మ ఫలాన్ని ఇవ్వడం లేదు, చేసిన కర్మలకు పరమాత్మ ఇస్తున్నాడు ఫలాన్ని. పూర్వపక్షి లేదు, కర్మ ఈశ్వరుడు ఇస్తున్న కర్మ అవసరమే లేదు, కర్మ ఎందుకు అని చెప్పి సిద్ధాంత పూర్వపక్షి చెప్పినప్పుడు, లేదు కర్మతో పాటే పరమాత్మకు ఈశ్వరత్వం అనేది ఉంటుంది, కర్మ లేకుండా ఈశ్వరుడు ఫలాన్ని ఇవ్వలేడు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అలా చెప్పిన తర్వాత ఇక్కడ ఒక చూడండి, తథాభూతస్య కర్మ నిరపేక్షం ఫల ప్రదాతు ఈశ్వరస్య అంటే అటువంటి ఈశ్వరుడైనటువంటి అంటే కర్మ నిరపేక్షం అంటే కర్మ లేకుండా ఫలాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుని యొక్క సత్తా అనేది అటువంటి ఈశ్వరికి సిద్ధి ఎక్కడ మనకు ప్రత్యక్షంగానే పరోక్షంగానే అనుమానం ద్వారా కానీ శబ్దప్రమం కానీ ఇక్కడ మనకు ప్రమాణం లేదండి. ఏమంటాం, ఒకవేళ అలా తథాభూతస్య కర్మ నిరపేక్ష ఫల ప్రదాత అంటే కర్మ నిరపేక్ష ఎటువంటి కర్మలు చూడకుండా పరమాత్మ ఫలాన్ని అందజేస్తాడు అనే విషయంలో ఎటువంటి మనకు ప్రమాణం లేదు. ఎటువంటి పరమాత్మ కర్మలు చూడకుండానే అందరికీ ఫలాన్ని ఇస్తాడు, పాప పుణ్య కర్మలు చూడకుండానే అందరికీ ఫలాన్ని ఇస్తాడు అని ఒకవేళ మనకు లోకంలో కానీ ఎటువంటి శాస్త్రీయ ప్రమాణం కానీ ఎటువంటి ప్రమాణం లేదు. అది చెప్పాడనమాట. ప్రమాణ అభావాత్ నా తత్సిద్ధి, ఎందుకంటే ఎటువంటి ప్రమాణాభావాత్ నా తత్సిద్ధి అంటే పరమాత్మకు సిద్ధి లేదు. దీన్ని అన్యథా కూడా వ్యాఖ్యానిస్తారండి. ప్రమాణ అభావాత్ నా తత్సిద్ధి, ప్రమాణం లేక ఈశ్వరు యొక్క సిద్ధి లేదు, పరమాత్మ అలా వ్యాఖ్యానిస్తామంట. కానీ ఇక్కడ తాత్పర్యం ఏంటి, కర్మ నిరపేక్ష అంటే కర్మ లేకుండా పరమాత్మ ఫలాన్ని ఇస్తాడు అనే విషయంలో ప్రమాణం ఎక్కడ లేదు మనకు. కర్మ నిరపేక్షకి ప్రమాణం ఎక్కడో సిద్ధించదు. నా తత్సిద్ధి ప్రమాణ అభావాత్, ప్రమాణం ఎక్కడో లేదు మనకు, అందుకే నా తత్సిద్ధి అంటే కర్మ నిరపేక్ష ఫల ప్రాప్తికి ప్రమాణం లేదన్నమాట. అంటే పరమాత్మ కర్మలు లేకుండానే కర్మలు చూడకుండా ఫలాన్ని ఇస్తాడు అనే విషయంలో ఎటువంటి మనకు ప్రమాణం లేదు. అది నా తత్సిద్ధి, అది ఎక్కడ సిద్ధి మనకు కనిపించలేదు అన్నమాట. అది ఇప్పుడు ప్రమాణాభావ నా తత్సిద్ధి అంటే అటువంటి కర్మ నిరపేక్ష పరమేశ్వరుడికి ఈశ్వరుడికి సిద్ధి ఎక్కడ కలగలేదు మనకు. ఎక్కడ శాస్త్రం ద్వారా కానీ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా శబ్ద ప్రమాణం కానీ ఎక్కడ మనకు చూడలేదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు అన్నమాట. చూడండి ఒకసారి, తథాభూతస్య కర్మ నిరపేక్ష ఫల ప్రదాతు ఈశ్వరస్య అంటే కర్మ నిరపేక్షం, కర్మ అపేక్ష లేకుండా ఫలాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుని యొక్క సిద్ధిని నాస్తి, సిద్ధి కలగదు. ఎందుకు, ప్రమాణాభావ అటువంటి ప్రమాణం అనేది ఎక్కడ కూడా మనకు లోకంలో కానీ శాస్త్రీయ ప్రమాణం ఎక్కడ లేదన్నమాట, ప్రమాణం లేదన్నమాట. ప్రమాణ అభావాత్ అంటే ప్రత్యక్ష ప్రమాణ అభావం, ప్రత్యక్ష ప్రమాణం ఎక్కడ చూడలేదన్నమాట. లౌకికంగానే శాస్త్రీయంగా కానీ శబ్ద అనుమానం ద్వారా కానీ ఎక్కడ కూడా పరమాత్మ ఎటువంటి కర్మలు లేకుండా ఫలాన్ని ఇస్తాడో అది ఎక్కడ కూడా మనకు ప్రత్యక్ష ప్రమాణం మనకు లేదు. కాబట్టి నాహి ప్రత్యక్షం కశ్చిత్ ఈశ్వరో అంటే జనేశ్వర కర్మ నిరపేక్షం పురస్కారం దండం వా కస్మైచిత్ ప్రయచ్చతి. అందుకే అటువంటి ప్రమాణం ఎక్కడ కూడా లేదు, ప్రత్యక్ష ప్రమాణం ఎక్కడ లేదు. ఒక ఈశ్వరుడు వచ్చేసి జనేశ్వరుడు అంటే అందరికీ ఈశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుడు కర్మ నిరపేక్షం ఎటువంటి కర్మలు లేకుండా అందరికి పురస్కారం ఇవ్వడము, అందరికి దండించడం. అంటే సమాజంలో భిన్న భిన్న రకాలు ఇస్తున్నాం, ఒకరికి పురస్కరిస్తున్నాడు, ఒకరికి మంచి జన్మ ఇచ్చాడు, ఒకరికి సామాన్య జన్మ ఇచ్చాడు, ఒకరికి సామాన్య నిర్ధన జన్మ ఇచ్చాడు, ఒకరికి ఇంకా పశు పక్షి ఏమిలోకి పంపించాడు. ఇటువంటి శిక్షించడము, పురస్కరించడం, దండించడం అనేది పరమాత్మ యొక్క స్థితి అది ఎక్కడ కూడా ఉండదన్నమాట. అందుకే అటువంటి ప్రత్యక్షంగా ప్రమాణం ఇలా జరుగుతుంది చెప్పి ఎక్కడ కూడా ప్రత్యక్ష ప్రమాణం లేదు. అందుకే నాహి ప్రత్యక్షం కశ్చిత్ ఈశ్వర, ప్రత్యక్షంగా ఏదో ఒక ఈశ్వరుడు అంటే జనేశ్వరుడు అంటే అందరికి కర్మ ప్రదాయించండి ఆ ఈశ్వరుడు ఫల ప్రదాత. కర్మ నిరపేక్ష ఎటువంటి కర్మ లేకుండా పురస్కారం దండం అంటే ఒకరిని పురస్కరించడం, ఒకరిని దండించడం అటువంటి స్థితి కస్మైచిత్ ప్రయచ్చది అట్లా ఎవరికి ఇవ్వడం లేదు. అది ఇస్తున్నట్టు మనకి ఎక్కడో ప్రమాణం లేదు. ప్రమాణ అభావాత్ నా తత్సిద్ధి. అందుకే అత్ర ప్రమాణ శబ్దాత్ ప్రత్యక్షం ప్రమాణ అభిప్రేయతే. ఇక్కడ ప్రమాణ శబ్దం ప్రత్యక్ష ప్రమాణం తీసుకోవాలి. మనకు ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణం లేదా ఇక్కడ ప్రమాణ శబ్దం అంటే ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి తీసుకోవాలి. అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా ఆ కర్మ నిరపేక్షంగా ఆ ఈశ్వరుడు ఫల ప్రదాత ఫలాన్ని ఇస్తాడు అని చెప్పి మనకి ఎక్కడ ప్రత్యక్ష ప్రమాణం కానీ, అనుమాన ప్రమాణం కానీ, శబ్ద ప్రమాణం కానీ లేదు. అది మనకు ఇక్కడ ఉండే సూత్రాల ద్వారా తెలుస్తుంది అన్నమాట. అక్కడే నెక్స్ట్ 11వ సూత్రం 12వ సూత్రంలో ఇవ్వబడిందంట. 11వ సూత్రం అనుమానం చెప్పాము,
12వ సూత్రంలో శృతి ప్రమాణం శబ్ద ప్రమాణం చెప్పబడింది అనమాట. దీన్ని బట్టి ప్రమాణ శబ్దం చేతి ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం చేత కూడా ఆ పరమేశ్వరుడు కర్మ నిరపేక్షం ఫల ప్రదాత ఫలాన్ని ఇస్తా అనేది మనకి ఎక్కడ ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ శబ్ద ప్రమాణం ద్వారా మనకి ఎక్కడా లేదు. కాబట్టి ఆ కర్మ నిరపేక్షంగా ఫలాన్ని ఇస్తా అనేది వాస్తవం కాదు. పరమాత్మ ఎప్పుడు ఫలాన్ని ఇచ్చినా చేసిన పాప పుణ్య కర్మను బట్టే, కర్మను చూసే కర్మాధ్యక్ష కర్మను బట్టే పరమాత్మ అందరికీ ఫలాన్ని ఇస్తాడు అనేది ఇది వాస్తవం. అదే సిద్ధాంతి ప్రస్తావించాడు. అస్తు ఈ రకంగా మనం 10వ సూత్రం చూసాము. నెక్స్ట్ సంబంధ అభావాత్ నా అనుమానం, అదే విషయం చెప్పాడు. సంబంధ అభావాత్ నా అనుమానం, సంబంధం ఈ విషయంలో సంబంధం అంటే ఎటువంటి సంబంధం లేదు, అనుమానం ద్వారా తెలుసుకోవడానికి ఎటువంటి సంబంధము లేదన్నమాట. సంబంధ అభావాత్ అంటే ఎటువంటి సంబంధం? కర్మ నిరపేక్ష ఫల ప్రదాతు ఈశ్వరస్య విషయ, అంటే కర్మ నిరపేక్షమైనటువంటి అంటే ఎటువంటి కర్మలు లేకుండా నిరపేక్షంగా ఫలాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుని యొక్క విషయంలో నియత సంబంధ నిశ్చయమైన సంబంధంగా ఎక్కడ అనుమానం ద్వారా మనకు తెలియడం లేదన్నమాట. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలియడం లేదు, అనుమానం ద్వారా తెలియడం లేదు. నియత సంబంధ అభావాత్ అంటే వ్యాప్తి సంబంధ అభావాత్ అనుమానం అప్పి నాస్తి. నియత సంబంధ అభావాన్ని నియతమైన సంబంధం లేదు అంటే వ్యాప్తి సంబంధ అభావాత్ అనుమానం నాస్తి, అనుమానం కూడా లేదు. కానీ అనుమాన ప్రమాణం ద్వారా కూడా మనకు ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఎలా కనిపించడం లేదు, అనుమాన ప్రమాణం ద్వారా ఏమైనా కనిపిస్తుంది, అది కూడా ప్రమాణమే కదా. అనుమాన ప్రమాణం ద్వారా ఏమైనా కర్మ నిరపేక్షమైన ఈశ్వరుని యొక్క ఫల ప్రదాతృత్వం ఉంది అనుకుంది ఏమైనా అనుమాన ప్రమాణం ఉందా? అది కూడా లేదు. అది అనుమానం నాస్తి. ఎలాంటి అనుమానం? వ్యాప్తి సంబంధ అభావాత్, వ్యాప్తి సంబంధమే లేదనమాట. వ్యాప్తి ఏంటంటే మనం ఏ విధంగా వ్యాప్తి చెప్తాం? ఎక్కడెక్కడైతే పొగ ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది, ఎక్కడెక్కడైతే పొగ ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది. ఇది ప్రత్యక్షమే కదా, అనుమానమే కదా. మనం ఇక్కడ ప్రత్యక్షంగా పొగ చూడడం లేదు, కానీ అగ్ని అనుమానిస్తున్నాం. ఎందుకు? ఒకానొక సమయంలో అగ్నితో పాటు పొగను కూడా చూసాం, కాబట్టి అనుమానం ద్వారా అగ్ని యొక్క సత్తని స్వీకరిస్తున్నాం, అగ్ని ఉందని చెప్పి చెప్పుకుంటున్నాము. అలాగే ఇక్కడ అనుమాన ప్రమాణం ద్వారా కూడా అంటే ఈశ్వరుడు కర్మ నిరపేక్షంగా ఎటువంటి కర్మలు చూడకుండానే ఫలాన్ని ఇస్తాడు అనే విషయంలో అనుమాన ప్రమాణం కూడా లేదు మనకు. కాబట్టి అనుమాన ప్రమాణం ద్వారా కూడా మనకు సిద్ధించలేదు. కాబట్టి పరమాత్మ దీన్ని బట్టి ఏమవుతుంది? పరమాత్మ కర్మాపేక్షంగానే ఈశ్వరత్వం ఉంటుంది, అంటే ఫల ప్రదాతృత్వం ఉంటుంది. కర్మ నిరపేక్షం కాదు, కర్మ సాపేక్షమే ఫలాన్ని ఇస్తాడు, కర్మ నిరపేక్షం ఫలాన్ని ఇవ్వడు పరమాత్మ అని చెప్పి మనం ప్రత్యక్ష ప్రమాణం కూడా లేదు, అనుమాన ప్రమాణం కూడా లేదు. కాబట్టి మనకు ఫల ప్రదాతృతిని కర్మాపేక్షంగానే వస్తుంది, పరమాత్మ ఇస్తాడు అనేది మనం ఇంతకు చూసాము. నెక్స్ట్ ఇందులో శృతిరపి ప్రధాన కార్యత్వస్య అనే శృతి ప్రమాణం అంటే శబ్ద ప్రమాణం చెప్పారు, అది మనం రేపు చూద్దామండి. అస్తు. సో ఈ రకంగా ఇంతవరకు మనం ప్రత్యక్ష ప్రమాణం లేదు, అనుమాన ప్రమాణం లేదు, పరమాత్మ నిరపేక్షంగా అందరికీ ఫలాన్ని ఇస్తాడు అనే విషయంలో. కాబట్టి మనము కర్మను చూసే పరమాత్మ యొక్క కర్తృత్వ శక్తి, అధిష్టాతృత్వ శక్తి ఉంటుందని చెప్పి మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుందండి. అస్తు. సో ఇది విషయం మనం చెప్పుకున్నాము. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే ఇప్పుడు చెప్పండి. అర్థమైందండి? ఎందుకో ఇక్కడ రకరకాలుగా మహోదయ ఏంటండి చాలా బాగా అర్థమైంది. చాలా అంటే మొత్తానికి ఏమవుతుంది? పరమాత్మ కర్మలను చూసే ఫలాన్ని ఇస్తాడు, కర్మలు లేకుండా ఫలాన్ని పరమాత్ముడు ఇవ్వలేడు. ఇది అర్థమైందా? లేదంటే పరమాత్మ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫలాన్ని ఇస్తాడా అంటదా? అని చెప్పాడు కదా, ఆ రకంగా అంటున్నదా? లేదంటే కర్మ సాపేక్షమా కర్మ నిరపేక్షం అని చెప్పి అర్థమైందా? ఎవరు చేసిన కర్మకి వాళ్ళకి ఇస్తాడు అని అర్థమైందండి. కర్మలు లేకుంటే పరమాత్ముడు ఏం చేయలేడు, చేస్తేనే ఇస్తామట, లేకుంటే తటస్థంగా ఉంటాయన. ఏం చేయటం? జాలి చూపించడం. జాలి అంటే పరమాత్మ జాలి ఉంది. జాలి అంటే నువ్వు చేసే కర్మకు దండించడం కానీ శిక్షించడం కానీ లేదంటే పురస్కరించడం ఇచ్చి అదే ఆయన జాలి అనమాట. పరమాత్మ కొంచెం జాలి లేదా? ఆయన అందరికీ శిక్షిస్తూ పోతున్నా, నువ్వు చేసే కర్మ అటువంటి నువ్వు ఏం చేస్తే అది ఇస్తాడనమాట. పరమాత్మ చేసుకునే వాళ్ళకు చేసుకున్నంత. కాబట్టి అందుకే మన కర్మలకు మనమే బాధ్యులము. కాబట్టి మనం చేసిన కర్మకు ఖచ్చితంగా మనమే ఫలాన్ని అనుభవించాలి, ఎవరు అనుభవించరు. యథాకర్మ తథాఫలం, యథాకర్మ తథాఫలం.
యథాకర్మ తథాఫలం. ఎంత చేసుకుంటే అంత వస్తుందా, అధికస్య అధికం ఫలం. ఎక్కువ చేస్తే ఎక్కువ ఫలం వస్తుంది, తక్కువ చేస్తే తక్కువ ఫలం వస్తుంది. కాబట్టి పుణ్యకర్మాసం, పుణ్య బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటాం కదా, అలా పుణ్య బ్యాలెన్స్ ఎంత చేసుకోవాలంటే అంత చేసుకుంటే వచ్చే జన్మ అంటూ మనకు ఉత్తమంగా ఉంటుంది. లేదంటే మనము ఎక్కడ ఏ రూపంలో వెళ్తామో, ఉత్తమ జన్మ వస్తుందా, మధ్యమ జన్మ వస్తుందా, అధమ జన్మ వస్తుందా, లేదా పశు పక్షి క్రిమి కీటకాలు, మనం చూసిన అడవి జంతువులు ఏవో రకరకాలుగా ఉంటాయట. ఎప్పుడు ఎక్కడ వెళ్ళిపోతామో తెలియదు అన్నమాట. కాబట్టి కర్మను బట్టే పరమాత్మ ఇస్తాడు. కర్మలు చేయకుండా పరమాత్మ ఆయన తటస్థంగా ఉంటుంది. ఏం చేయలేదన్నా మీ కర్మ అది ఏం చేయమంటావు వదిలేస్తానమాట. మనం కూడా అంతే, చెప్పినాక చెప్తామట. బాగా చదువుకోండి అన్న పాస్ అవుతుందంటే, నేను చదువుకోమంటే మీ కర్మ ఏం చేస్తాం, ఫెయిల్ అయిపోతారు. జీవితాంతం అంతా పని చేసుకుంటా, పొలం పని చేసుకుంటా, లేదా సేవ పని చేసుకుంటా జీవనం గడపాల్సి వస్తుంది అన్నమాట. అదే ఏ పని చేయాల్సి వస్తుంది అన్నమాట. అది చిన్న అతి చిన్న పని అవుతుంది, ఆ చిన్న పని నుంచి పెద్ద పని వరకు, అంటే ఏడిసే చోటితక్క అంటాం కదా, అంటే పాదాల నుంచి తల వరకు ఏ పని చేయాలి అన్ని చేయాల్సి వస్తుంది అన్నమాట. అది శుద్ధ కర్మ చేయాల్సి వస్తుంది, వైశ్య కర్మ చేయాల్సి వస్తుంది. బాగుంటేనా క్షత్రియ కర్మ చేసుకోవచ్చు, లేదంటే బ్రాహ్మణ కర్మ చేసుకోవచ్చు. ఏ కర్మ మన చేతుల్లో ఉందండి, ఎలా చేస్తే అలాగా. బ్రాహ్మణత్వం కావాలంటే బ్రాహ్మణ కర్మలు చేయి, క్షత్రియత్వం కావాలంటే దానికి తగ్గట్టుగా కర్మలు చేయి, శుద్ధత్వం వైశ్యత్వం కావాలంటే దాని దగ్గర కర్మలు చేయి. లేదంటే ఈ మూడు చేయలేకపోతే శుద్ధత్వం, అందరికీ సేవ చేసుకుంటూ కూర్చోవాలి. కాబట్టి అట్లా మనం చేసిన కర్మలకు మనమే బాధ్యులుగా ఉంటాం. కాబట్టి మనం అందుకే ముక్తి అయినా కూడా ఈరోజు కాకుండా రేపు చేస్తాం, రేపు ఎల్లుండి చేసుకుంటాం అంటే మనం ఇక్కడే ఉంటాం అట. కాబట్టి రేపు చేసే పని ఇప్పుడే చేసుకోవాలి, ఇప్పుడు చేసే పని ఈ క్షణం చేసుకొని మొదలు పెట్టుకుంటే మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, దీనికి ఒక పరిభాష చెప్పాను. అంటే ఇప్పుడు ఉండేటువంటి కలియుగంలో ఉండేటువంటి వీళ్ళు ఏమంటారు, పాశ్చాత్యులు ఏం చెప్పా అంటే, आज करे सो कल कर, कल करे सो परसों कर, जल्दी करके क्या करना है, जल्दी करके क्या करना है, अभी तो पड़ी है वर्षों, अभी तो पड़ी है वर्षों. అంటే ఈరోజు చేసే పని రేపు చేయి, రేపు చేయాల్సిన ఎల్లుండి పని చేయి. త్వరగా చేసి ఏం చేసి, ఇంకా చాలా వర్షాలు పడి ఉన్నాయి కదా, చాలా వర్షాలు ఇంకా ఇప్పుడే అయిపోతుందా సంసారం, ఈ సంసారం ఇప్పుడే నష్టం కాదు కదా, ఎన్ని వర్షాలు ఉన్నాయి, చేద్దాం ఈరోజు కావాలి, రేపు ఎల్లుండి అని దానికి విపరీతంగా ఆలోచించే వాళ్ళు ఈ రకంగా తీసుకుంటాం. అదే బుద్ధిమంతులు ఎలా తీసుకుంటారు, పర్సో కల్ కలసో అభీకర్, అంటే రేపు చేయాల్సింది ఈ రోజు చెయ్యి, ఈ రోజు చేయాల్సింది ఇప్పుడే చెయ్యి. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం, ఈ జీవితం ఉంటుందో లేదో ఊడిపోతుందో తెలియదు అన్నమాట. చెప్పలేం కదా, మన జీవితం ఒక క్షణం తర్వాత ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అన్నమాట. అకస్మాత్ హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోవచ్చు మనం. అది ఎంతమంది చూస్తున్నాం మనం. కాబట్టి మంచి పనులు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా మనం ముందే చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనం మన కర్మలు మన మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనం ఎలా చేస్తే అలాంటి ఫలం పరమాత్మ ఇస్తాడు. మన కర్మలు చేయకుంటే పరమాత్ముడు ఏమి ఇవ్వలేడు. కాబట్టి మనం ఉత్తమ కర్మలు చేసుకుంటే ఉత్తమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతూ, ఉత్తమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ మనము పొంది ముందుకు వెళ్ళొచ్చు, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళవచ్చు. ఇంకా జీవనంలో సుఖంగా, శాంతంగా, ఆనందంగా ఉండవచ్చు అండి. మస్తు ఈ రకంగా మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఒక శబ్ద ప్రమాణం కూడా మనం రేపు చూద్దామండి. మస్తు ఇంకేమైనా సందేహాలు అంటే మనం రేపు చూద్దాం. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. జీ నమస్తే అండి.